అయితే ఉన్నారంతే. జస్ట్ ఆన్ చేసి ఉంచుకోమన్నారంతే. చాలా మందయితే మెంటల్లీ ఇక్కడ ప్రెజెంట్ ఉండరు. మెంటల్లీ. ఎందుకంటే చాలా మందయితే టీవీ చూసి వింటూ ఉంటారు. కొంతమంది గేమ్స్ ఆడుతూ వింటూ ఉంటారు. ఇలా చేస్తే మనకి 1% కూడా ఎటువంటి యూజ్ ఏం లేదు. 1% కూడా. అదే మీకు క్లియర్ చెప్పాను. జస్ట్ వినే 30 మినిట్స్ అయితే సీరియస్‌గా వినండి చాలు. స్క్రీన్ ఇదే ఉంచి, ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో వాట్సాప్ ఇవేమి యూజ్ చేయకుండా జస్ట్ ఒక స్క్రీన్ 30 మినిట్స్ ఇదే చూస్తూ ఉండండి. నేను గ్యారంటీ ఇస్తా మీకు. అయితే పక్కా లాస్ట్‌కొచ్చేసరికి మీటింగ్ నా కోసమే జరిగింది మీరు పక్కా అనుకుంటారు. సెకండ్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు మీకేమైనా మిడిల్‌లో డౌట్స్ గాని, ఎటువంటి క్వెరీస్ ఏమైనా వస్తే మీరు మీటింగ్ లాస్ట్‌లో అడగండి. మీకు పక్కా సొల్యూషన్ ఇస్తాను నేను. ఎందుకంటే మీటింగ్ మిడిల్‌లో అడిగితే చాలా మంది డిస్టర్బ్ అవుతారు. దట్స్ వై. మీటింగ్ లాస్ట్ మీకు పక్కా ఆన్సర్ ఇస్తాను దానికి. అండ్ లాస్ట్ థింగ్ అయితే హైలీ నెట్వర్క్ ఉన్న ప్లేస్‌లో కూర్చోండి ప్రతి ఒక్కరు. ఒకవేళ మీటింగ్ గాని డిస్కనెక్ట్ అయినా కానీ అయితే నో నీడ్ టు బి పానిక్. అయితే మీకైతే లింక్ పంపారో అదే లింక్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. మీరు మళ్ళీ రీకనెక్ట్ అవ్వగలుగుతారు. ఓకేనా? ఐ హోప్ ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ ఫాలో అవుతారనుకుంటాను. అయితే మెయిన్‌గా సెకండ్ ఎళ్ళేసరికి అసలు మెయిన్‌గా ఇంట్రడక్షన్ ఏంటి ఈ ప్లాట్‌ఫార్మ్‌కి? అసలు ఇంట్రడక్షన్ ఏంటసలు? అయితే మీకు చెప్తున్నయితే ఇంట్రడక్షన్ పరంగా చెప్పాలంటే నో ఇన్వెస్ట్‌మెంట్ ఎట్ ఆల్. మీరిక్కడ సింగిల్ రూపీ కూడా పే చేసే అవసరమే లేదు ఇక్కడ. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ థింగ్ నో టార్గెట్. మీకు ఎటువంటి టార్గెట్స్ ఏమి ఇవ్వరిక్కడ. థర్డ్ థింగ్ ఫ్రీ టైమ్. మీరు డేలో ఏ టైమ్ అయితే ఫ్రీ ఉంటారో ఆ టైమ్‌లో మీరు స్టార్ట్ చేయొచ్చు ఇది. అండ్ ఫోర్త్ థింగ్ నో లాస్ ఎట్ ఆల్. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్‌మెంటే పెట్టలేదు. మనకి లాస్ ఏముంటుంది? 0 రూపీస్ లాస్. అండ్ లాస్ట్ టైమ్ మీరు చూడేదైతే డోంట్ చేంజ్ బి యువర్‌సెల్ఫ్. అయితే ఇక్కడైతే అటెండ్ అయ్యారో చాలా మంది జాబ్ చేసే వాళ్ళు అటెండ్ అయ్యుండొచ్చు. కొంతమంది హౌస్ వైఫ్స్ కానీ, కొంతమంది స్టూడెంట్స్ అంటే మీ ప్రొఫెషన్ ఏదైనా కానండి. మీరు లైఫ్‌లో ఏదైనా చేస్తూ ఉండండి. అయితే మీరు చేస్తే దాంతో పాటు దానికి ప్యారలల్‌గా ఈ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు వర్క్ చేస్తే మీకు పర్ మంత్‌కి 10,000 టు 1,00,000 వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. దిస్ ఈస్ ఎ పార్ట్ టైమే. యాస్ ఎ స్టూడెంట్‌గా నీ స్టడీస్‌తో పాటు ఇది చేస్తున్న ప్యారలల్‌గా పర్ మంత్ మోర్ థాన్ 20,000 వరకు ఎర్న్ చేస్తున్నాను. సేమ్ అలాగే మీ ప్రొఫెషన్‌కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండదన్నమాట. దట్స్ వై అయితే దీని పరంగా ఇంట్రడక్షన్ అయితే ఇదన్నమాట. అయితే మెయిన్‌గా అసలు ఏ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. అయితే మెయిన్‌గా 2 పార్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది టోటల్ సెషన్ మొత్తం. అయితే 40 మినిట్స్ అయితే అన్నాను. 40 మినిట్స్ జస్ట్ ఒక 2 పార్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చి హెల్త్ పార్ట్ అండ్ సెకండ్ ఇన్‌కమ్ పార్ట్. అయితే ఈ 2 ప్రతి ఒక్క లైఫ్‌లో ఇంపార్టెంట్ ప్రెజెంట్ టైమ్‌లో. ఈచ్ అండ్ ఈవెన్ ఒక అంబానీ అనే తీసుకోండి, ఒక పూర్ పీపుల్ అని తీసుకోండి. ఈ 2 ఉంటేనే ఎవరైనా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అయితే ఫస్ట్ పార్ట్ హెల్త్ పార్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ దానికన్నా మెయిన్‌గా నా లైఫ్ ఎలా చేంజ్ అయిందంటే ఈ ఇన్‌కమ్ పార్ట్ నుంచి. అయితే పర్ మంత్ మోర్ థాన్ 20,000 ఎర్న్ చేస్తున్నానంటే జస్ట్ ఈ ఒక్క పార్ట్ వల్లే. వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందది. కానీ మీకు ఈ సెకండ్ పార్ట్ అర్థం అవ్వాలంటే మీరు ఫస్ట్ పార్ట్ క్లియర్‌గా వినాలి. ఎందుకంటే 2 ఇంటర్‌లింకింగ్ ఉంటుంది. దట్స్ వై. అయితే జస్ట్ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. జస్ట్ ఒక 30-40 మినిట్స్ క్లియర్‌గా వింటూ ఉండండి. మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. అయితే సెషన్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్మాల్ క్వెషన్‌తో నేను స్టార్ట్ చేస్తాను. ఒక స్మాల్ క్వెషన్. అయితే ప్రెజెంట్ మీ ఇంటికైతే మనీ అయితే వస్తూ ఉందో, లైక్ యువర్ బ్రదర్ లేకపోతే ఫాదర్ ఎవరైతే మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారో, ఆ మనీ అంతా మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? అయితే కొంతమంది ఎడ్యుకేషన్, కొంతమంది అయితే అయితే ఎడ్యుకేషన్, కొంతమంది హెల్త్ పైన ఇలా రకరకాల వాటి మీద ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ మీకు మెయిన్‌గా చెప్పనా మనం వేటి పైన ఎక్కువ ఖర్చు పెడతామంటే, మనం డైలీ యూసేజ్ ఐటెమ్స్ పైన. మనమైతే ఇంట్లో డైలీ యూజ్ చేస్తూ ఉంటామో, వాటి పైన మనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం. మీరనుకోవచ్చు, హేమంత్ వీటి పైన అంత ఖర్చు పెడతామా మనం? నిజమా అది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా సోప్, టూత్‌పేస్ట్, టీ, కాఫీ ఇవన్నీ మన ఇంట్లో డైలీ ఈచ్ అండ్ ఎవ్రీ డే యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ వాడుతూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకెళ్దాం. అయితే ఒక నార్మల్ ఫ్యామిలీ. అయితే పెద్ద రిచ్ ఫ్యామిలీ కూడా అనుకోవట్లేదు. అయితే నార్మల్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక నార్మల్ ఒక హౌస్‌కి మంత్‌కి 3,000-5,000 అయితే అవుతూ ఉంటుంది. ఓన్లీ ఇంటికి కావాల్సిన ఐటెమ్స్ మాత్రమే. 3,000-5,000. ఇది కొంతమందికి 10,000 కూడా అవ్వచ్చు. అయితే మినిమమ్ తీసుకెళ్దాం. ఒకవేళ యావరేజ్‌గా 5,000 తీసుకున్నా గాని, అయితే లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి. అయితే 60,000. లాస్ట్ ఒక 1 ఇయర్‌లో 60,000 మనం ఖర్చు పెట్టాం. అయితే మనం ఎప్పటి నుంచి కొంటున్నాం? అయితే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మనం బయట నుంచి కొంటూ ఉన్నాం. బిగ్ బజార్ లేకపోతే రిలయన్స్ ఇక్కడ నుంచి కొంటూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం లాస్ట్ ఒక 10 ఇయర్స్. లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి మన ఇంట్లో ఐటెమ్స్ అన్ని ఎంతకు కొన్నాం? 10 ఇంటూ 60,000 లాస్ట్ ఒక 10 ఇయర్స్ 6,00,000 రూపీస్ వరకు ఖర్చు పెట్టాం. ఓన్లీ కావాల్సిన ఐటెమ్స్ మాత్రమే. 6,00,000 వరకు. మీకు చెప్పనైతే 6,00,000 రూపీస్ నుంచి మీకు 1 రూపీని రిటర్న్ ఏమైనా వచ్చిందా మీకు? 1 రూపీ అయినా. అయితే ఆబ్వియస్లీ నో. మనకైతే ఒక్క రూపాయి కూడా రిటర్న్ ఏం రాలేదు. మీరనుకోవచ్చు ఎందుకు రావాలి? అయితే మనీ పే చేస్తే నాకు ఐటెమ్స్ వచ్చేయి చాలు. కానీ అలాంటి చాయిసెస్ మీకెలా ఉంటుంది? అయితే మీరైతే ఖర్చు పెడుతున్నారో మీ ఇన్‌కమ్‌ని అయితే మీ ఎక్స్‌పెన్సెస్‌ని మీరు ఇన్‌కమ్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే అలాంటి ప్లాట్‌ఫార్మ్ మీకు చెప్తున్నా. కానీ దానికన్నా ముందు మీరు ఇంతకాలం బయట కొన్నారు చూసారా? బయట బిగ్ బజార్ లేకపోతే రిలయన్స్ లేకపోతే మీ దగ్గర ఉన్న షాప్స్‌లో మీరు బయట కొనడం వల్ల మీరు ఎంత లాస్ అవుతున్నారు? ఒక సింగిల్ ఐటెమ్ పైన. హేమంత్ ఇది నువ్వు మాట్లాడేది నిజమేనా అసలు? ఒక ఐటెమ్ కొనడం వల్ల అయితే లాస్ ఏమవుతాం మనం? అయితే బయట జరిగే బిజినెస్ ఏంటసలు? ట్రెడిషనల్ బిజినెస్ బయట జరిగేదంతా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే ఐటెమ్ ఇంట్లో యూజ్ చేస్తూ ఉన్నారో, ఐటెమ్ ఎవరో ఒకరు తయారు చేయాల్సిందే అది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏదో కంపెనీ తయారు చేసింది రూ. 40 స్టార్టింగ్‌లో. అందరికి తెలిసిందే కంపెనీ దగ్గర చాలా చీప్‌గా ఉంటుందది. అయితే కంపెనీ దగ్గర రూ. 40 ఉంటుంది. కానీ కన్స్యూమర్ అంటే మన దగ్గర వచ్చేసరికి ఎంతవుతుందది?
అరౌండ్ 100 రూపీస్. అంటే ఒక 40 రూపీస్ ఐటెమ్ మనం 100 రూపీస్ పెట్టుకుంటున్నాం. అయితే మిడిల్‌లో 6 రూపీస్ ఎక్కడికెళ్తుంది? అయితే మిడిల్‌లో ఉన్న మీడియేటర్స్, డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్, రిటైలర్స్, యాడ్స్ వీళ్ళందరూ 60% ఆఫ్ ద అమౌంట్ వీళ్ళే తీసుకుంటూ ఉంటారు. ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 40 రూపీస్ ఐటెమ్ మనం 100 రూపీస్ పెట్టుకుంటున్నాం. అంటే 60 రూపీస్ ఎవరు లాస్ అవుతున్నారు? అయితే మనమా? కంపెనీయా? అయితే మనమే లాస్ అవుతున్నాం. జస్ట్ ఒక సింగిల్ ఐటెమ్ పని నేను చెప్పేది. ఒకసారి మీరే గుర్తెచ్చుకోండి. ఒక 1 మంత్‌కి ఎన్ని ఐటెమ్స్ కొంటూ ఉంటారు? 1 ఇయర్‌కి ఎన్ని ఐటెమ్స్ కొంటూ ఉన్నారు మీరు? ఇంతకాలం బయట నుంచి ఎన్ని కొంటూ ఉన్నారు? మీరెంత లాస్ అవుతున్నారు? అయితే హేమంత్ దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? యెస్, దేర్ ఈస్ ఎ సొల్యూషన్. అయితే రీసెంట్‌గా అయితే మన ఇండియాలో ఫుల్ బూమింగ్ ఇండస్ట్రీ ఉంది. అదేంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్. దానికి ఇంకో నేమ్ గూడా ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్. చాలా మంది జస్ట్ అయితే బ్రీఫ్‌గా వినుంటారు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. ఒకవేళ మీకు క్లియర్‌గా వినుంటే ఈ పాటికి మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసుంటారు. ఇది జస్ట్ ఒక ఫుల్ నాలెడ్జ్ తీసుకెళ్ళండి అయితే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, అయితే ఈవెన్ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ప్రెజెంట్ ఇండియాలో. అయితే మీరు ఈవెన్ రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ గూడా అనౌన్స్ చేసింది. ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని. ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేయాలి అని. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? మీకది క్లియర్ చెప్తాను. అయితే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అంటే, సేమ్ ఇది ఒక కంపెనీ ఉంటుంది. ఐటెమ్స్ అన్ని లాంచ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడేంది అంటే డైరెక్ట్‌గా కస్టమర్ రీచ్ అవుతుంది. లైక్ మిడిల్‌లో డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్స్, రిటైలర్స్, యాడ్స్ వీళ్ళెవ్వరు ఏమి ఉండరు. డైరెక్ట్ కంపెనీ టు డైరెక్ట్ కస్టమర్ డైరెక్ట్ లింక్ ఉంటుంది. దీన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. ఇది ఇక్కడ ఒక సేమ్ ఇంత ఇక్కడ కూడా 40 రూపీస్ ఐటెమ్ మనకొచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది సేమ్. కానీ ఇక్కడ మిడిల్‌లో 60 రూపీస్ ఉంది చూసారా? ఆ 60 రూపీస్ మనకే రిటర్న్ వస్తుందన్నమాట. ఎలా? ఒక బిజినెస్ ప్లాన్ యూజ్ చేసుకొని. ఓకే. 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 సారీ. నెట్వర్క్ ఇష్యూస్. అయితే జస్ట్ ఒక బిజినెస్ ప్లాన్ యూజ్ చేసుకొని ఆ 60 రూపీస్ మనకే రిటర్న్ వస్తూ ఉంటుంది. ఇది దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. అయితే హేమంత్ అంత పెద్దది అన్నావు డైరెక్ట్ సెల్లింగ్ అని. ఇక్కడ చూస్తే వెరీ సింపుల్‌గా ఉంది ఏంటి మీరు అనుకోవచ్చు అది. అయితే చాలా సింపుల్ ఐడియాస్ అయితే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్. అయితే హోటల్స్ నుంచి ఎవరైనా అనుకున్నారో ఓయో క్రియేట్ అయింది. ఇప్పుడు ఎంత రిచెస్ట్ పర్సన్ అతను. అయితే స్విగ్గీ, ఓలా ఇవి కూడా చాలా సింపుల్ ఐడియాస్. సేమ్ అంతే ఇది కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనేది. ఇది చాలా సింపుల్ ఐడియా కానీ అయితే ఎంతో మంది రిచెస్ట్ పర్సన్ క్రియేట్ చేసింది. అయితే ఇంత పెద్ద ఇండస్ట్రీ అని చెప్పి నేను గూడా కాదది. అయితే వరల్డ్‌లో రిచెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో చూసారా? అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళు. అయితే ప్రతి ఒక్కరికి తెలిసుంటారు బిల్ గేట్స్. అయితే వన్ ఆఫ్ ద అయితే ఎక్స్‌పర్ట్స్. అయితే బిల్ గేట్స్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "ఒకవేళ నా ప్రాపర్టీస్, నా కంపెనీ మొత్తం జీరోకొచ్చేస్తే, ఓకే. నేను లాస్‌లో పడిపోతే నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటే, నేను నెట్వర్క్ మార్కెటింగ్‌తోనే స్టార్ట్ చేస్తాను. నెట్వర్క్ మార్కెటింగ్‌తో." ఈవెన్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అన్నారు. అయితే ఆయననే కాదు వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీ మన ఇండియాలో అయితే అబ్దుల్ కలాం. అయితే ఈవెన్ అబ్దుల్ కలాం గారు గూడా అన్నారు. అయితే ఫ్యూచర్ అంటే 2025 కల్లా అయితే 2025 కల్లా అయితే ఫ్యూచర్‌లో అయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ అయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీగా మారుతుందని. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. అయితే మీరు అంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ సిట్యుయేషన్ చూసుకోండి ఇండియాలో అయితే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉంది? అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఈవెన్ ఇప్పుడు అయితే ఐఐటీ, ఎన్‌ఐటీ స్టూడెంట్స్‌కి కూడా గ్యారంటీ జాబ్ వస్తుంది అని. ఇంకా చాలా మంది ప్రైవేట్ యూనివర్సిటీ కొంతమంది గవర్నమెంట్ కాలేజ్ కూడా చదువుతూ ఉన్నారు. సరే బై చాన్స్ మనకు జాబ్ వచ్చింది. ఎంత ప్యాకేజ్ వస్తుంది మనకి? బై చాన్స్ 20,000, 30,000 మాక్సిమం 50,000 పర్ మంత్. 50,000 పర్ మంత్ చాలా కష్టమే కానీ స్టార్టింగ్‌లో 50,000 వస్తే హ్యాపీయే. 50,000 పర్ మంత్ వచ్చింది మనకి. అయితే 50,000 పర్ మంత్ అనేది మనకి లైఫ్ టైమ్ గ్యారంటీ ఉంది జాబ్ ఏమైనా ఇస్తారా? లైఫ్ టైమ్ మీకు గ్యారంటీ ఉంది అని. ఇది అది కూడా లేదు. ఒకవేళ మనకన్నా బాగా చేసేవాళ్ళొస్తే మనల్ని తీసేస్తారు. ఇది ఈవెన్ మీరు తెలంగాణలో చూసుంటే డ్యూ టు కోవిడ్ వల్ల ఒక సాఫ్ట్‌వేర్ ఒక లేడీ అయితే అరౌండ్ 60,000-80,000 పర్ మంత్ ఎర్న్ చేసే లేడీ ఇప్పుడు వెజిటబుల్స్ అమ్ముకుంటూ ఉంది. ఇది అన్‌ఎంప్లాయ్‌మెంట్. అయితే 2020లోనే ఈ విధంగా ఉంటే 2025 కల్లా ఏ రేంజ్‌లో ఉంటుంది అన్‌ఎంప్లాయ్‌మెంట్? అయితే ఫ్యూచర్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ మీద డిపెండ్ అయ్యింది. ఇది ఎందుకు పెద్ద పెద్ద ఎక్స్‌పర్ట్స్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేయాలి అంటున్నారు. ఇది ఇప్పుడు మెయిన్ డైరెక్ట్ సెల్లింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? అసలు ఎన్నున్నాయి దీనికి? దాని గురించి చెప్పాలంటే మన ఇండియాలో మాత్రమే డైరెక్ట్ సెల్ అనే కాన్సెప్ట్ పైన కొన్ని లాక్స్ ఆఫ్ కంపెనీస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. అందులో కొన్ని మంచివున్నాయి, కొన్ని చెడ్డవి కూడా ఉన్నాయి. కానీ అందులో ద బెస్ట్ వన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం? ద బెస్ట్ వన్. అయితే నేను చెప్పగలిగితే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ మీకు సజెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే అది అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ వెస్టీజ్ మారుతి ప్రైవేట్ లిమిటెడ్. అయితే వెస్టీజ్ అనే ఒక కంపెనీ ఉంది. అసలేంటి ఎందుకు వెస్టీజ్ ద బెస్ట్ అంటున్నాను? అయితే ఒక స్మాల్ డిసిషన్ చెప్పాలనుకున్నది అయితే ఉందో, అయితే ఏది నేను రీజన్ లేకుండా ఏది చెప్పననమాట. జస్ట్ ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయండి మీకే అర్థమవుతుంది. వెస్టీజ్ అని ఎందుకు ద బెస్ట్ అంటున్నాను. అయితే వెస్టీజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004 ఇప్పుడు 2020 అరౌండ్ 16 ఇయర్స్ కంప్లీట్ అయింది వెస్టీజ్‌కి. ఈ 16 ఇయర్స్‌లో కంపెనీ రికార్డ్ చేసిన రికార్డ్స్ ఏంటి అంటే, అయితే ఆల్ ఓవర్ ద వరల్డ్ వైడ్‌లో 30 ర్యాంకింగ్ వచ్చింది. అయితే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అయితే జస్ట్ ఒక 6 పీపుల్ మాత్రమే ఉన్నారు కంపెనీలో. కానీ ఇప్పుడు చెప్పాలంటే ఇండియా మొత్తంలో అరౌండ్ 2,00,00,000 ప్లస్ పీపుల్. 2,00,00,000 మంది పైగా వెస్టీజ్‌లో వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ద వెస్టీజ్ ద బెస్ట్ అంటున్నాను ఎందుకు? మెయిన్ రీజన్
వెస్టీజ్ ఒక అచీవ్‌మెంట్స్. ఇది చెప్తున్నా మీకు అచీవ్‌మెంట్స్ కొన్ని లాక్స్ ఆఫ్ అచీవ్‌మెంట్స్ అని చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు. మీకు తెలిసిన ఏజ్ 19 ఇయర్స్ ఒక పిల్లోడు మాక్సిమం ఏం చేస్తుంటాడు? ఏజ్ 19 ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ లేకపోతే బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తూ ఉంటాడు. మీకు చెప్పనా? వెస్టీజ్‌లో ఏజ్ 19 ఇయర్స్ ఒకతను అయితే వెస్టీజ్‌లో 1,00,000 పర్ మంత్ ఏం చేస్తున్నాడు. 1,00,000 పర్ మంత్. ఏజ్ 19 ఒక ఫార్మర్ ట్రాక్టర్ తోలుకునే ఒక ఫార్మర్ వెస్టీజ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ 15,00,000 పర్ మంత్ ఏం చేస్తున్నాడు. 15,00,000 పర్ మంత్ ఇన్‌కమ్. ఇయర్లీ ప్యాకేజ్ కాదు ఇక్కడ పర్ మంత్. అయితే ఇలా కొన్ని లాక్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీరు చాలా షాక్ అవుతారు. ఇది చెప్పాను నేను. అయితే చాలా మంది నమ్మరిది. అయితే గో టు గూగుల్ అని సెర్చ్ అయితే మీరు ఎళ్లి సెర్చ్ చేయొచ్చు కావాలంటే ఎన్ని అచీవ్‌మెంట్స్ ఉన్నాయో. మీకు జస్ట్ ఒక కొన్ని ఫ్యూ అచీవ్‌మెంట్స్ చెప్తాను అయితే ఉందో. అరౌండ్ వెస్టీజ్‌లో 4,000 ప్లస్ పీపుల్ అయితే 1,00,000 నుంచి 1,00,00,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు. పర్ మంత్ ఇన్‌కమ్. అంటే 2,00,000 ప్లస్ పీపుల్ 10,000 టు 1,00,000 వరకు ఎర్న్ చేస్తున్నారు. 2,00,000 ప్లస్ పీపుల్ నేను ఒక పర్సన్‌ని పర్ మంత్ మోర్ థాన్ 20,000 ఎర్న్ చేస్తున్నాను. అయితే ఇంకా ఇంతమంది అచీవ్‌మెంట్స్ పొందారు. కానీ ఎందుకు విస్ ఇస్ ద బెస్ట్ అంటున్నానంటే మెయిన్ రీజన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వైడ్ కంపెనీకొచ్చిన ర్యాంకింగ్ ఎంతంటే 30థ్ పొజిషన్స్ ఉంది విస్‌కి. వరల్డ్ వైడ్‌లో. అయితే అందుకే ద విస్ ఇస్ ద బెస్ట్ కంపెనీ అంటున్నా. అయితే ఇప్పుడు వెస్‌లో మనం చేయాల్సిందేంటి జస్ట్ మన ఐటెమ్స్ చేంజ్ చేయడం అంతే. ఇంతకాలం మనం బయట కొంటున్నాం అవన్నీ ఇప్పుడు వెస్ట్ నుంచి తీసుకోవాలంతే. అయితే వై టు చూస్ వెస్టేజ్ ప్రొడక్ట్స్? నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? మీకు డౌట్ ఉండొచ్చు అది. నేను జస్ట్ ఒక 3 రీజన్స్ చెప్తాను అంతే. ఫస్ట్ థింగ్ క్వాలిటీ. మీరు ఇంతకాలం అయితే బయట వాడుతూ ఉన్నారో, ఇంతకాలం లేకపోతే జిల్లెట్ లేకపోతే డెటాల్, ఫాగ్ ఏవైతే మీరు వాడుతూ ఉన్నారో, అయితే అవన్నీ నిజంగా క్వాలిటీ ఉన్నాయా? ఇది చెప్పనైతే 95% పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీలో యాడ్ చూసి తీసుకుంటారు. దాని తర్వాత క్వాలిటీ నచ్చితే మళ్ళీ యూజ్ చేస్తారు. లేదా వదిలేస్తారు. కానీ మీరు వెస్టేజ్ గురించి ఎప్పుడైనా టీవీలో యాడ్ చూసారా? లేదు. పేపర్‌లో? లేదు. ఒకసారి మీరే చెప్పండి ఎటువంటి యాడ్ లేకుండా మీకు చెప్పాలంటే షాక్ అవుతారు. వెస్టీజ్‌లో ఎటువంటి యాడ్ లేకుండా 2,00,00,000 పైగా యూజ్ చేస్తున్నారు వెస్టీజ్ ఐటెమ్స్. ఎటువంటి యాడే లేదసలు. యాడ్స్ లేకుండా ఇంతమంది యూజ్ చేస్తున్నారంటే క్వాలిటీ ఏ రేంజ్‌లో ఉంటదో మీరే అర్థం చేసుకోండి. సెకండ్ థింగ్ ప్రైస్. బిగ్ బజార్, రిలయన్స్, డీమార్ట్ ఎక్కడ పోయిన డిస్కౌంట్ మన వెస్టీజ్‌లో ఇస్తారు. థర్డ్ థింగ్ ఎక్స్‌టెన్సివ్ రేంజ్ టోటల్ వైడ్ రేంజ్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి. అసలు వెస్టీజ్‌లో ఏముంటాయి? ప్రొడక్ట్స్ ఏంటసలు? అయితే ఒకవేళ మీరు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీ దగ్గర ఏదో ఒక ప్రొడక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అయితే కొన్ని మార్ట్ ఉన్నాయి. జియో అయితే సిమ్ అది. అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, సామ్‌సంగ్, వన్ ప్లస్ ఇవన్నీ ఏంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. అయితే సేమ్ అలాగే వెస్టీజ్‌లో ఏముంది? అయితే వెస్టీజ్‌లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయంటే మన డైలీ యూసేజ్ ఐటెమ్స్ పైన. మీకు జస్ట్ ఒక 30 సెకండ్స్ వెస్టీజ్‌లో ఏముంటాయో మీకు క్లియర్‌గా చెప్తాను. అయితే వెస్టీజ్‌లో మనం ఏముంటాయి పర్సనల్ కేర్ సంబంధించి మీరు చూడొచ్చు ఇక్కడ. మన హెయిర్ కేర్ సంబంధించి షాంపూ గాని, హెయిర్ కండిషనర్, హెయిర్ ఆయిల్, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ గాని, ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అండ్ పర్ఫ్యూమ్స్ గాని, టాల్క్స్, హ్యాండ్ వాష్, పెయిన్ రిలీఫ్ క్రీమ్ అండ్ సోప్స్ గాని, ఒకలా వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ వెస్టీజ్‌లో ఉంది. అయితే జపాన్ టెక్నాలజీ. అయితే మీరు బయట ఎక్కడ దొరకదనమాట ఇది. వన్ ఆఫ్ ద టాప్ టెక్నాలజీ వాటర్ ప్యూరిఫైయర్. అండ్ ఇంకా అయితే అగ్రికల్చర్ సెక్టార్ సంబంధించింది. ఇక్కడ కొంతమంది ఫార్మర్స్ కూడా ఉండొచ్చేమో. అయితే ఫార్మర్స్ సంబంధించి మీరు ఫార్మర్స్ కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీకు చెప్పాను ఒక ఫార్మర్ ఉన్నారని. అయితే అని ఈ ఈ వీటితో స్టార్ట్ చేసాడు బిజినెస్ అనేది. అయితే పెస్టిసైడ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. ప్లస్ అయితే కిచెన్ కేర్ సంబంధించి కుకింగ్ ఆయిల్, టీ, కాఫీ అయితే ఒకవేళ బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్, చాక్లేట్స్ కొన్ని ఉన్నాయి. ప్లస్ అయితే ఓరల్ కేర్ సంబంధించి మీరు చూడొచ్చు ఇక్కడ. మార్నింగ్ లేచిన వెంటనే ప్రతి ఒక్కరు యూజ్ చేసే పేస్ట్, మౌత్ వాష్, బ్రష్ ప్లస్ అలా మెన్స్ కంటూ సెపరేట్ ప్రీమియం క్వాలిటీ ఒక బ్రాండ్ ఉంది. అదేంటి అంటే ట్రూమెన్. అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట అది. అయితే సూపర్బ్ క్వాలిటీ అన్నమాట. సేమ్ అలాగే గర్ల్స్‌కి గూడా అయితే లేడీస్‌కి గూడా వన్ ఆఫ్ ద ప్రీమియం క్వాలిటీ మిస్ట్ ఆఫ్ మిలాన్. అయితే మస్కారా, ఐలైనర్, నెయిల్ పాలిష్ ఇంకా చాలా ఉన్నాయి. నాకంత ఎక్కువ తెలీదు వాటి గురించి. అయితే కాస్మెటిక్స్ వైడ్ రేంజ్ ఆఫ్ కాస్మెటిక్స్ ఉన్నాయి. ఒక లిప్‌స్టిక్‌లోనే అరౌండ్ 200 కేటగరీస్ ఉన్నాయి. అలాగే మన హోమ్ కేర్ సంబంధించి మీరు చూడొచ్చు ఇక్కడైతే డిష్ వాష్ కానీ, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, డిటర్జెంట్ పౌడర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అయితే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయితే ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటామో ప్రతి ఒక్కటి మన విషయంలో దొరుకుతుంది. ప్లస్ దీంతో పాటు మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. అయితే ఏమని? అయితే హెల్త్ పరంగా డిస్కస్ చేస్తాను. హెల్త్ పరంగా దేనికి? మీరే చెప్పండి ప్రెజెంట్ టైమ్‌లో అయితే అందరికి తెలిసే ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అని. హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ ఉంటారు. అయితే ప్రెజెంట్ మీకు చెప్పనా ఒక స్మాల్ జీకే. అయితే అసలు ఇమ్యూనిటీ గురించి తెలియని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ అయితే ఎలా పెంచుకోవాలో అడుగుతున్నారు. ఇమ్యూనిటీ గురించి. అయితే లాస్ట్ ఒక 6 మంత్స్‌లో గూగుల్‌లో సెర్చ్ చేసిన మోస్ట్ రికార్డ్ వర్డ్ ఏంటి అంటే అయితే ఇమ్యూనిటీ. అసలు ఇమ్యూనిటీ అంటే తెలియని కూడా తెలీదు. చాలా మంది ఇమ్యూనిటీ పెంచుకోవాలని అడుగుతూ ఉంటారు. అసలైతే ప్రాబ్లమ్ దేనికోసం? ఇప్పుడు ప్రెజెంట్ కోవిడ్-19 కాబట్టి ఓకే. అయితే వ్యాక్సిన్ వచ్చేస్తుంది మళ్ళీ అయిపోతుంది. నెక్స్ట్ ఒక 2 ఇయర్స్ తర్వాత కోవిడ్-20 వస్తే అప్పుడు మళ్ళీ శానిటైజర్ మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఒక మనిషి బాడీ హెల్తీగా ఉండడం. ఇదొక హ్యూమన్ బాడీ హెల్తీగా ఉండడానికి కావాల్సిందేంటి? జస్ట్ ఒక 3 థింగ్స్. ఫుడ్, వాటర్, ఎయిర్. ఈ 3 థింగ్స్ మనం కరెక్ట్‌గా తీసుకుంటే చాలు మన బాడీ అంతా హెల్తీగా ఉంటుంది. కానీ మీ అందరికి తెలిసిందే అది. ప్రెజెంట్ టైమ్‌లో అయితే ఈ 3 థింగ్స్ అసలు క్వాలిటీ‌గా ఏం లేవు. ప్యూర్ అయితే ఏమీ లేవు. మీ అందరికి తెలిసిందే. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. మనమైతే ఇంట్లో ఫుడ్ తింటూ ఉన్నామో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతున్నాయో ఎవరికీ తెలీదది. ఇది దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తక్కువ ఏజ్‌లో ఐసైట్ రావడం గాని, ఈజీగా హార్ట్ అటాక్స్ రావడం గాని, ఎంత తిన్నా లావు అవ్వకపోవడం కానీ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దేనికి వెస్టీజ్ అనేది సొల్యూషన్స్ క్రియేట్ చేసింది. అదేంటి అంటే ఫుడ్ సప్లిమెంట్స్ లాంచ్ చేసింది వెస్టీజ్ అనేది.
ఫుడ్ సప్లిమెంట్స్. అయితే మీరు చూసిన వెంటనే మీరు కొన్ని అనుకోవచ్చు ఇది మెడిసిన్సా ఇవి? మీరు అనుకోవచ్చు ఇవి. అయితే మీకు చెప్తున్నాను అయితే ముందుగానే చెప్తున్నాను. ఇవి మెడిసిన్స్ కాదు ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి. ఇది రెండిటి డిఫరెన్స్ ఏంటి? ఇది మీకు చెప్తే మెడిసిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనకైతే బాలేనప్పుడు మనం యూజ్ చేస్తాం. కానీ ఫుడ్ సప్లిమెంట్స్ అయితే మన బాడీలో అయితే డెఫిషియన్సీ అయితే ఉంటుందో దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తాయన్నమాట. అయితే ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారు చూసారా? 'విరాట్ కోహ్లీ', 'ధోని' వీళ్ళంతా పర్ఫెక్ట్‌గా ఎలా ఉంటారు? వాళ్ళ ఫిట్‌నెస్. వాళ్ళు జస్ట్ ఫుడ్ ఒకటే తింటూ ఉంటారు అనుకున్నారా? లేదు వాళ్ళు సప్లిమెంట్స్ చేసుకుంటారు. అయితే వాళ్ళ బాడీలో అయితే డెఫిషియన్సీ అయితే ఉందో వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్స్ మన హిస్టరీలో ఉన్నాయి ఏంటంటే స్పైరులినా, నోని, కొలెస్ట్రామ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్స్. ప్లస్ ఇదే విధంగా అయితే ఎవరైనా ఫ్యామిలీలో హార్ట్ సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే హార్ట్ సంబంధించినవి అయితే ఫ్లెక్స్ ఆయిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్. అయితే ఏమైనా షుగర్ సంబంధించిన పేషెంట్స్ ఏమైనా ఉంటే గాని ఇది షుగర్ సంబంధించి ఎవరైనా జిమ్‌కెళ్ళే పర్సన్స్ ఎవరైనా ఉంటే ప్రోటీన్ పౌడర్ అయితే ఏమైనా సన్నగా వాళ్ళకుంటే వెస్లీన్. అయితే ప్రతి ఒక్క సెక్టార్ సంబంధించినవి ప్రతి ఒక్క దానికి ఉన్నాయి. ఒకవేళ ప్రతి ఒక్క హోమ్‌లో ఎల్డర్ పీపుల్ ఉంటారు పక్కాగా. వాళ్ళు జాయింట్ పెయిన్స్ ఉంటే జాయింట్ పెయిన్ సంబంధించినవి. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ హెల్త్ ప్రాబ్లమ్‌కి మన విషయంలో ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను. ఫుడ్ సప్లిమెంట్స్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అయితే నా ఏజ్ 20 ఇంతవరకు నాకు ఏ డిసీజ్ లేదు. ఎటువంటి ఫుల్ హెల్తీగా ఉన్న ఏజ్ 20లో. అందరికి తెలిసిందే యూతే నేను గూడా. అయినప్పటికి నేను 5 సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ ఉన్నాను. విత్ రీజన్ ఇది ఇక్కడ ఎవరు నాకు గ్యారంటీ చెప్పగలుగుతారు. నాకు జీవితంలో క్యాన్సర్ రానే రాదు అని. ఇది ఎవరు చెప్పలేం మనం. జస్ట్ మనం ప్రివెన్షన్ తీసుకోగలుగుతాం అంతే. సేమ్ అంతే నేను కూడా ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. ఇది దట్స్ వై ఐ యామ్ టేకింగ్ దీస్ సప్లిమెంట్స్. ఇది ప్లస్ ఇప్పటి వరకు మీకైతే చెప్పానో ఇవన్నీ జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. అసలు విషయంలో ఏమేమి ఉన్నాయని. కానీ ఇప్పుడు మీకు మెయిన్ పార్ట్ స్టార్ట్ చేసింది ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు టాప్‌లో ఒక ట్యాగ్ లైన్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మీరు జస్ట్ ఒక వన్ టైమ్ షాప్ చేంజ్ చాలు ఆటోమేటిక్‌గా మీ లైఫే చేంజ్ అవుతుంది. హేమంత్ ఇదేం మ్యాజిక్కా ఏంటిది? మీరు అనుకోవచ్చు. కానీ గ్యారంటీ చెప్తే లైఫ్ ఎలా చేంజ్ నేను చెప్తాను. కానీ దానికన్నా ముందు షాప్ ఎందుకు చేంజ్ చేయాలి నేను? ఇది ఇంతకాలం మీరు నార్మల్ షాప్స్‌లో బయట ఏది కొంటూ ఉన్నారో, మీకైతే బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదో, ఆ బెనిఫిట్స్ అన్ని మన విషయంలో ఇస్తారు. అసలు ఏంటి ఆ బెనిఫిట్స్ ఏంటి? ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ బిల్. మీకు కొన్ని షాప్స్‌లో బిల్ ఇస్తారు, కొన్ని షాప్స్‌లో బిల్ ఇవ్వరు. కానీ మీకు కొంచెం ఎప్పుడైతే మీరు విషయంలో స్టార్ట్ చేస్తారో, ఈవెన్ ఒక చాక్లేట్ కొన్నా గాని విత్ బిల్ జీఎస్టీ ఇస్తారు మీకు. సెకండ్ థింగ్ డిస్కౌంట్. మీరు ఇంతకాలం బయట కొంటూ ఉన్నారు గదా! మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంఆర్‌పీ కన్నా మీకేదో రూ. 1 తగ్గించి ఇచ్చాడా మీకు? ఎంఆర్‌పీ కన్నా? అయితే లేదు. కానీ మీకు చెప్తున్న వెస్టీజ్ అయితే ఉందో, ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో వెస్టీజ్‌లో 24/7 మీరెప్పుడెళ్లి తీసుకున్నా గాని, అయితే ఫెస్టివల్స్ టైమ్ ఒకటే కాదు ఇక్కడ. 24/7 మీరెప్పుడెళ్లి తీసుకున్నా గాని 10-20% డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు వెస్టీజ్‌లో. అయితే ఎప్పుడైతే మీరు వెస్టీజ్‌లో అకౌంట్ తీసుకున్న తర్వాత. థర్డ్ బెనిఫిట్ స్కీమ్. అయితే ఇలాంటి స్కీమ్ మీరు ఇంతవరకు ఎక్కడ విని గూడా ఉండరసలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి మీ దగ్గరున్న బిగ్ బజార్‌కెళ్తూ ఉన్నారు. ఐటెమ్స్ అన్నీ తీసుకోవడానికి. ఇది ఇప్పుడైతే ఈ మంత్ ఎళ్ళి అక్కడికి. లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి ఇక్కడికే వస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాను. నాకు జస్ట్ ఒక 1 మంత్‌కి ఫ్రీగా ఐటెమ్స్ ఇవ్వరా? అంటే ఏమంటాడు? "ఏం బాబు ఇప్పుడే నిద్రలేచి వచ్చావా? ఫ్రీగా ఎందుకిస్తాం మేము" అంటారు. కానీ మీకు చెప్పనా వెస్టీజ్‌లో ఫ్రీ ఇస్తారు. అయితే మీరు ఇయర్‌లీ కూడా ఇయర్ సేల్స్ కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 4 మంత్స్ అంతే. మనం గాని వెస్టీజ్‌లో వరుసగా 4 మంత్స్ కానీ మన ఇంటికి కావాల్సిన ఐటెమ్స్ అన్ని వెస్టీజ్‌లో తీసుకుంటే మనకి ఫిఫ్త్ మంత్ అయితే రూ. 2500కి ఫ్రీ ఐటెమ్స్ ఇస్తారు. అయితే వరుసగా 4 మంత్స్ మినిమమ్ ఒక ఫ్యామిలీకి 3000 ప్లస్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మినిమమ్ తీసుకొని 3000 మనం గాని వెస్టీజ్‌లో 4 మంత్స్ గాని 3000 తీసుకుంటే ఫిఫ్త్ మంత్‌లో రూ. 2500 ఫ్రీ ఐటెమ్స్. ఇంతకని ఎక్కడ విన్నారు? 4 మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ ఫ్రీ. మళ్ళీ 4 మంత్స్ తీసుకుంటే మళ్ళీ ఫిఫ్త్ మంత్ ఫ్రీ. ఇది థర్డ్ బెనిఫిట్ మనకి. ఇంతకని మీరు బయట ఎక్కడ వినుండరసలు. అండ్ ఫోర్త్ థింగ్ క్వాలిటీ. క్వాలిటీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఎటువంటి యాడ్ లేకుండా ఇంతమంది యూజ్ చేస్తున్నారంటే ఇది ఎంత క్వాలిటీ ఉంటాయి. అండ్ లాస్ట్ థింగ్ ఇన్‌కమ్. మీరు ఇంతకాలం బయట కొంటూ ఉన్నారు గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మీరెళ్లి రూ. 3000 ఐటెమ్స్ కొన్నారు మీ దగ్గరున్న షాప్‌లో. అంకుల్ మీది అప్పుడు మీరైతే ఇచ్చారు. సరే బాబు నువ్వు 3000 కొన్నావు గదా! ఇద్దో నీకు రూ. 100 క్యాష్ బ్యాక్. మీకేమైనా ఇస్తారా అమౌంట్? ఇది ఏమి ఇవ్వరు మనకి. కానీ మీకు చెప్తున్నా మీరు వెస్టీజ్‌లో ఎప్పుడైతే షాపింగ్ స్టార్ట్ చేస్తారో, అయితే మీరు 24/7 ఎప్పుడెళ్లి తీసుకున్నా గాని, అయితే 5-11% వరకు మీకు క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటారు. 5-11% వరకు. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ పైన. ఇది మనకొచ్చే ఫిఫ్త్ బెనిఫిట్. అయితే ఇవన్నీ బెనిఫిట్ జస్ట్ మనం ఒక షాప్ చేయడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ. ఇంతకాలం మీరు బయట కొన్నారు గదా! ఇంతవరకు ఏ బెనిఫిట్స్ రాలేదు ఇందులో. కానీ మీ వెస్టీజ్‌లో ఎప్పుడైతే షాప్ చేంజ్ చేస్తారో మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి మనం ఎక్కడి నుంచి కొంటాం ఇప్పటి నుంచి? అయితే నాట్ ఓన్లీ యూ అయితే ఎవరికైనా విలేజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకెళ్ళి కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా వాళ్ళెక్కడి నుంచి తీసుకుంటారు? ఇది ఆబ్వియస్లీ వెస్టీజ్ నుంచే. కానీ మీరు అనుకోవచ్చు అయితే ఉంది ఈ బెనిఫిట్స్ అన్ని ఫ్రీ ఇచ్చేస్తారా? ఇవెక్కడ ఇవ్వరా అని. మీకు ఇవ్వచ్చేమో బయట బిగ్ బజార్‌లో, రిలయన్స్ అక్కడ ఇవ్వచ్చేమో మీకు కూడా. కానీ అక్కడ ఏంటంటే మీకు మెంబర్‌షిప్ కార్డ్ అని అడుగుతారు. నాకు తెలిసి మీకు ఐడియా ఉండొచ్చు. అయితే ఇయర్‌లీ 5000 ఇయర్‌లీ 12,000 అలా అడుగుతూ ఉంటారు. ఈ డిస్కౌంట్స్ అన్ని రావడానికి. కానీ మీకు చెప్పనా వెస్టీజ్‌లో మీ డిస్కౌంట్స్ అన్ని రావడానికి మీకు ఈ బెనిఫిట్స్ అన్ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టార్ట్ చేయొచ్చు. అబ్సల్యూట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను నో ఇన్వెస్ట్‌మెంట్ అని. ఇప్పటికి అదే చెప్తున్నాను. నో ఇన్వెస్ట్‌మెంట్ అట్ ఆల్. మీరు జస్ట్ ఒక ఆధార్ కార్డ్‌తో సైన్ అప్ అయితే చాలు మీకు ఈ బెనిఫిట్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. ఐ థింక్ అందరూ ఇక్కడి వరకు హ్యాపీ ఉన్నయితే షాప్ చేయడం వల్ల ఇంత హ్యాపీ. అయితే ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి మనకి.
కానీ హేమంత్ నాకు ఇంకో డౌట్ ఉంది. ఏంటి అంటే నా లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? ఓకే. షాప్ చేసి ఇన్ని బెనిఫిట్స్ వచ్చాయి హ్యాపీ. కానీ నా లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? అయితే కమింగ్ టు దేర్ అయితే నిజంగా ఇప్పటి నుంచి రియల్ పార్ట్ స్టార్ట్ అవుతుంది బ్రో. అయితే ఎవరైతే యాక్టివ్‌గా అయితే ఎవరైతే పడుకోనున్నారో జస్ట్ ఒకసారి లేచి కూర్చోండి. అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది ఈ పార్ట్ ఇక్కడి నుంచి. అయితే ఎందుకంటే నా లైఫ్ ఇక్కడి నుంచి చేంజ్ అయింది. మీకు ఇంకో స్మాల్ రివీల్ చేస్తాను. ఇంకో స్మాల్ ఇంట్రెస్టింగ్ న్యూస్. అయితే మీకు చెప్పిన వెస్టీజ్ నేను జాయిన్ అయ్యి 1 ఇయర్ అయింది. కానీ ఈ లాక్‌డౌన్ ఇన్‌కమ్ నాదెంతో తెలుసా? జస్ట్ ఒక లాక్‌డౌన్ ఇన్‌కమ్. లాస్ట్ ఒక 7 మంత్స్ ఇన్‌కమ్ నాది మోర్ థాన్ 71,000 క్రాస్ అయింది. 71,000 జస్ట్ ఒక లాక్‌డౌన్ ఇన్‌కమ్ మాత్రమే. అసలు ఏంటి అంత అమౌంట్ అసలు ఎలా వస్తుంది? మీకు డౌట్ ఇంకా ఉండొచ్చది. అయితే ఫస్ట్ పార్ట్ వరకు మీకయింది. సెకండ్ పార్ట్ ఇన్‌కమ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. మీకిప్పుడు క్లియర్‌గా అవుతుంది. అసలు అంత అమౌంట్ ఎలా వస్తుంది? జస్ట్ ఒక లాక్‌డౌన్ ఇంట్లో కూర్చొని 71,000 ఎలా ఎర్న్ చేశాడు? క్లియర్‌గా చెప్తున్నాను. క్లియర్‌గా వినండి అయితే ఉంది ఇక్కడి నుంచి. అయితే మనం లైఫ్ చేంజ్ చేయడానికి అయితే మనం పక్కా 3 స్టెప్స్ పక్కా ఫాలో అవ్వాలిక్కడ. అయితే 3 స్టెప్స్ టు బి ఫాలోడ్. అది స్టెప్స్ మీకు క్లియర్‌గా చెప్తాను. కానీ అయితే మన లైఫే చేంజ్ అవ్వడానికి మన లైఫ్‌లో అయితే మన హోమ్‌లో గాని ఎక్కడో ఒక చిన్న చేంజ్ తీసుకురావాలి. ఏదైనా గాని. మీకు ఒక చేంజ్ రావాలంటే ఒక చేంజ్ తీసుకురావాలి. సేమ్ అంతే మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి మీకు స్మాల్ తీసుకోవాల్సిన చేంజ్ ఏంటి అంటే జస్ట్ మీ బ్రాండ్ చేంజ్ చేయాలంతే. మీ బ్రాండ్. ఇది ఇంతకాలం మీరు బయట నుంచి అయితే కొంటూ ఉన్నారు చూసారా ఐటెమ్స్ అన్ని. జస్ట్ మీరు ఒక 1 మంత్‌కి వెస్టీజ్‌లో ఐటెమ్స్ తీసుకోవాలి వెస్టీజ్‌లో. జస్ట్ ఒక 1 మంత్ వెస్టీజ్‌లో ఐటెమ్ తీసుకోవాలంతే. నాకు తెలిసి ఇక చాలా మంది అనుకుంటూ ఉంటారు అయితే ఉందో నీ బ్రాండ్ ఎందుకు చేంజ్ చేయాలి? నాకు ఇదే బ్రాండ్ ఇష్టం. చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్తున్నాను అయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి బ్రాండ్ చాలా చేంజ్ చేసుంటారు. ఇంతవరకు ఎప్పుడు చేంజ్ చేయలేదా మనం బ్రాండ్? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా నేను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు సోప్ ఫర్ ఎగ్జాంపుల్ సోప్. చిన్నప్పుడు ప్రతి ఒక్కరు జాన్సన్ బేబీ యూజ్ చేస్తారు. అయితే జాన్సన్ బేబీ టు సింథాల్, సింథాల్ టు లక్స్, లక్స్ టు రెక్సానా, రెక్సానా టు డెటాల్ ఇలా చేంజ్ చేస్తూనే ఉన్నాం మన బ్రాండ్. అయితే సోప్‌లో. కానీ ఇంతవరకు మీ లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా? మీ లైఫ్ ఏమైనా? అయితే లేదు. కానీ గ్యారంటీగా నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతాను నేను కాన్ఫిడెంట్‌గా. అయితే బిఫోర్ 12 మంత్స్ బ్యాక్ అరౌండ్ 1 ఇయర్ బ్యాక్ అయితే నేను ఎప్పుడైతే సింథాల్ బ్రాండ్ నుంచి వెస్టీజ్ బ్రాండ్ షిఫ్ట్ అయ్యానో, నా లైఫ్ నిజంగా చేంజ్ అయింది. పర్ మంత్ మోర్ థాన్ 20,000 వరకు ఎర్న్ చేశాను. జస్ట్ ఒక లాక్‌డౌన్‌లో 70,000 వరకు ఎర్న్ చేశాను. 70,000 ప్లస్ అసలు ఏంటది? జస్ట్ ఒక బ్రాండ్ చేయడం వల్ల. మీకు అదే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ మీరు వన్ టైమ్ బ్రాండ్ చేంజ్ చాలు. ఆటోమేటిక్‌గా ఒకవేళ బ్రాండ్ చేంజ్ చేసారు మీరు. అయితే ఒకవేళ మీకు క్వాలిటీ నచ్చిందా? నెక్స్ట్ మంత్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ నచ్చలేదా? డ్రాప్ అయిపోండి. ఎవరికైతే ప్రాబ్లమ్ లేదు కదా! మీకు లాస్ లేదు, ఎవరికీ లాస్ లేదు. కానీ మీకు గ్యారంటీ ఇస్తున్నాను. అయితే మీరైతే ఐటెమ్స్ తీసుకుంటారో చూసారా? వాటి క్వాలిటీ పరంగా మాత్రం మీరు పక్కా సాటిస్ఫై అవుతారు. 100% గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు అరౌండ్ నేను 1300 పీపుల్ నా కవర్‌లో ఉన్నారు. 1300 పీపుల్. అయితే వాళ్ళు ఇంతవరకు నాకు ఎవరు చెప్పలే ఈ ఐటెమ్ బాలేదు అని. అందరూ సూపర్‌గా ఉన్నాయన్నారు. అండ్ థర్డ్ థింగ్ అయితే అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్. అయితే 2 స్టెప్స్ ఫాలో అయిన తర్వాత మనం థర్డ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడైతే మీకు బిజినెస్ గురించి షేర్ చేస్తున్నాను. అయితే ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. మీ అందరికి తెలుసు ఆల్రెడీ ఈ బిజినెస్ ఏంటో అని. అయితే మీరు చిన్నప్పటి నుంచి చెప్పాలండి ఇన్‌ఫాక్ట్ అంటే మీరు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఫ్యూచర్ కూడా పక్కా చేస్తారు మీరు. కానీ మీకు తెలియనిది ఏంటి అంటే, అరే! ఈ బిజినెస్ చేయడం వల్ల హేమంత్‌కి ఇంతొచ్చిందా? ఈ బిజినెస్ చేయడం వల్ల నా లైఫ్ కూడా చేంజ్ అవుతుందా? అది మీకు కూడా తెలీదన్నమాట. అయితే ఆ బిజినెస్ ఏంటి అంటే, ఇది అడ్వర్టైజ్‌మెంట్. మీరు చూడొచ్చు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది అనుకుంటైతే యాడ్ ఇవ్వడం. నేను ఇంతవరకు యాడ్ ఇవ్వలేదు నేనసలు. కానీ హేమంత్ నేను చిన్నప్పటి నుంచి యాడ్ ఇస్తా అన్నాడు. యాడ్ చేసి ఇంతొస్తుందా? మీరు అనుకుంటూ ఉండొచ్చు మైండ్‌లో. కానీ నేను గ్యారంటీ చెప్తా ఇక్కడున్న ప్రతి ఒక్కరు యాడ్ ఇస్తూనే ఉన్నారు. ఈవెన్ నాతో సహా ప్రతి ఒక్కరు యాడ్ ఇస్తూనే ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకెళ్దాం. ఇక్కడ అందరూ చాలా మంది మనందరం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 'తేజ.' అయితే 'తేజ' నేను ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. 'తేజ' నేను. 'తేజ' నేను ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఉందో మీ అందరికి తెలిసిన ఒకలా పర్సన్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఎవరి దగ్గరికెళ్తారు? అయితే బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికెళ్తాం. అయితే నేను 'తేజ' దగ్గరికెళ్ళాను. 'తేజ నా మొబైల్ ఫోన్ పోయింది. నాకొక మంచి ఫోన్ చెప్పు అది నేను తీసుకుంటా' అని చెప్పా 'తేజకి.' అయితే 'తేజ' అయితే కామ్‌గా ఉన్నాడు కదా! నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకేదో ఫోన్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 'హేమంత్' అయితే ఐఫోన్ తీసుకో క్వాలిటీ సూపర్బ్‌గా ఉంటుంది అని. ఇది చాలా చెప్పొచ్చు. ఇది వన్ ప్లస్, సామ్‌సంగ్, రెడ్మీ, రియల్‌మీ ఎన్నో చెప్పొచ్చు. నాకైతే 'తేజ' చెప్పాడు ఐఫోన్ తీసుకో హేమంత్ బావుంటుంది అని. ఇది ఇప్పుడు నాకు 'తేజ' చేసిందేంటి? అయితే యాడ్ ఇవ్వడమే అది గూడా. అయితే ఫ్రెండ్ అని నాకు సజెస్ట్ చేసాడు. కానీ ఇదేంటి ఇండైరెక్ట్‌గా ఒక యాడ్ ఇవ్వడం. ఒకసారి మీరే గుర్తెచ్చుకొని మీ ఫ్రెండ్స్‌కి ఎన్ని సార్లు యాడ్ ఇచ్చుంటారు. అయితే 'బాహుబలి' సినిమా చూద్దామని లేపోతే కార్ బావుంటుంది. ఆ బైక్ తీసుకుందాం, ఈ స్కూటీ తీసుకుందాం. మీ ఫ్రెండ్స్ చాలా సార్లు చెప్పుంటారు. సరే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే కంటిన్యూ చేద్దాం. నాకు 'తేజ' చెప్పాడు ఐఫోన్ తీసుకోమని. నేను యాపిల్ స్టోర్‌కెళ్ళాను. 1,00,000 పెట్టి ఐఫోన్ తీసుకున్నాను. అయితే బిల్ పే చేసే టైంలో అక్కడ 'తేజ' పేరు 10 టైమ్స్ చెప్పాను. 'తేజ' చెప్పాడు కాబట్టి ఇక్కడికొచ్చానని. అయితే బిల్ పే చేశాను బయటకొచ్చేసాను. ఇప్పుడు చెప్పండి 'తేజ' వాళ్ళ ఇంటికి ఐఫోన్ 5ఎస్ పంపిస్తారా? 'తేజ' వాళ్ళ ఇంటికి? అయితే లేదు. కనీసం వాళ్ళ ఇంటికి కాల్ చేసి "థాంక్ యూ తేజ మా కంపెనీని ప్రమోట్ చేసినందుకు థాంక్స్" అని ఐఫోన్ వాళ్ళేమైనా చెప్తారా? అయితే లేదు. మీరనుకోవచ్చు ఎందుకు చెప్పాలి హేమంత్ అని. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. అయితే ఇక్కడ ఐఫోన్ వాళ్ళకి ₹1,00,000 వరకు ప్రాఫిట్ ఎవరి వల్ల వచ్చింది? ₹1,00,000 ఆబ్వియస్లీ 'తేజ' వల్లే నాకు 'తేజ' చెప్పాడు కాబట్టి ఎళ్లి తీసుకున్నాను.
ఒకవేళ నాకు తేజ వన్ ప్లస్ చెప్పండి, వన్ ప్లస్ తీసుకునేవాడిని. అంటే ఇక్కడ ఐఫోన్ వాళ్ళకి 1,00,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ తేజకి ఏమొచ్చింది? 0. ఒకసారి మీరే గుర్తుంచుకోండి. మీ లైఫ్‌లో ఎన్నెన్ని ఫ్రీగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేశారు. యాప్స్ గురించి చెప్పాలా? పబ్‌జీ, గూగుల్ పే, ఫోన్‌పే, స్నాప్‌డీల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మన ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నాం. మనకి ఇంతవరకు ఏమొచ్చింది? 0. కానీ మీకు చెప్పనా? అయితే అమెజాన్ 3 ఇయర్స్ బ్యాక్ అసలు ఎవరికీ తెలీదసలు. కానీ ఇప్పుడు అమెజాన్ టాప్‌లో ఉంది. కానీ మనమెక్కడున్నాం? మనమే ఫ్రెండ్స్‌కి షేర్ చేసి అమెజాన్ వాడరా అని చెప్పి. వాళ్ళు ఒక 10 మెంబర్స్ షేర్ చేస్తారు. అమెజాన్ టాప్‌లో ఉంది. మనమెక్కడున్నాం? అదే పొజిషన్‌లో ఉన్నాం. అయితే మన వల్ల ఎన్నో కంపెనీస్, ఎన్నో బ్రాండ్స్ ఎన్నో టాప్‌లోకెళ్ళాయి. కానీ మనమైతే అక్కడే ఉన్నాం. అయితే దీనైతే ఉందో దీని మౌత్ మార్కెటింగ్ అంటాం. అయితే వీటిని బై చేసుకొని ఎంతోమంది ప్రాఫిట్ అయ్యారు. కానీ మీకు చెప్పనా? ఇంతకాలం మీకు ప్రాఫిట్ 0 వచ్చింది. అయినప్పుడు మీరు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు మీ ఫ్రెండ్స్‌కి. కానీ ఇప్పటి నుంచి అయితే ఉందో సేమ్ వర్క్ ఇదే వర్క్ గాని మనం వెస్టీజ్ గురించి మన ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే మనకి వెస్టీజ్ వాళ్ళు అరౌండ్ 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ప్రొవైడ్ చేస్తారు. 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్. వర్క్ ఏంటి? సేమ్ వర్క్. ఇంతకాలం మీరు అమెజాన్ ఎలా ప్రమోట్ చేసారో, పేటీఎం ఎలా ప్రమోట్ చేసారో, బైక్ గురించి ఎలా చెప్పారో, బాహుబలి సినిమా గురించి ఎలా చెప్పారో సేమ్ అంతే ఇక్కడ కూడా. సేమ్ మన వెస్టీజ్ నుంచి షాపింగ్ చేసి మన ఫ్రెండ్స్‌కి షేర్ చేయాలి. ఈ విధంగా షేర్ చేసి మన విషయంలో 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ మీరు చూడొచ్చు ఇక్కడ. అయితే మీకొచ్చే ఫస్ట్ వచ్చే రిటైల్ ప్రొవైడ్ మీకొచ్చే ఫస్ట్ బెనిఫిట్, సెకండ్ ఇన్‌కమ్ అయితే పెర్ఫార్మన్స్ బోనస్. మీకు అరౌండ్ 100-5,000 రూపీస్ వరకు ఈ ఇన్‌కమ్ వస్తుంది. అండ్ బ్రాంజ్ ఐటర్ బోనస్ ఈ లెవెల్ రీచ్ అయిన తర్వాత మీకు మినిమమ్ ఇన్‌కమే 5,000 ఉంటుంది. మినిమమ్ ఇన్‌కమ్. అండ్ ఫోర్త్ ఇన్‌కమ్ హైయెస్ట్ సెకండ్ ఇన్‌కమ్ అంటే సెకండ్ హైయెస్ట్ ఇన్‌కమ్. బిజినెస్ బిల్డింగ్ బోనస్ అండ్ ఫిఫ్త్ ఇన్‌కమ్ లీడర్‌షిప్ హోర్డింగ్ బోనస్, హైయెస్ట్ ఇన్‌కమ్ వెస్టీజ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ 3 ఇన్‌కమ్స్ అన్నమాట ఇవన్నీ. అయితే ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. అయితే ఇక్కడ ట్రిప్స్ వెళ్ళాలని చాలా మందికి అందరికి హ్యాపీ. ట్రావెలింగ్. అయితే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే కంపెనీ వాళ్ళు ఇయర్‌కి 2 టైమ్స్ ట్రిప్స్ అనౌన్స్ చేస్తారు. అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళొచ్చు అక్కడికి. అయితే నాకు ఇప్పుడు చెప్పాలంటే ట్రావెల్ ఫండ్‌లో అరౌండ్ 15,000 ఉంది. 15,000 టోటల్ కంపెనీ వాళ్ళే ఇస్తారు ట్రిప్స్ మొత్తానికి. అండ్ కార్ ఫండ్. ఓకే. అల్లు రెడ్డి. అయితే నాకు ట్రిప్స్ చాలా ఇష్టం. నెక్స్ట్ అలాగే కార్ ఫండ్. అయితే మీరు ఓన్‌గా కార్ తీసుకోవచ్చు. దానికి ఈఎంఐ మొత్తం కంపెనీ కడుతూ ఉంటుంది. అండ్ సిక్స్త్, సెవెంత్ ఇన్‌కమ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎయిత్ ఇన్‌కమ్. అయితే అరౌండ్ హౌస్ ఫండ్. మీరు ఓన్‌గా హౌస్ తీసుకోవచ్చు. దానికి ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం కంపెనీ కడుతూ ఉంటుంది. ఈ విధంగా అలర్ట్ క్లబ్ బోనస్ కూడా సేమ్. అయితే టోటల్ ఈ విధంగా మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ప్రొవైడ్ చేస్తుంది విస్టీజ్ అనేది. 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్. అయితే ఇంతకాలం గుర్తుతెచ్చుకోండి. ఇంతకాలం మీరు పేటీఎం గురించి చెప్పాక మనకేమిచ్చింది? గూగుల్ పే గురించి చెప్పాం. జస్ట్ రూ. 100 లేకపోతే రూ. 8 అంతే. ఇప్పుడు స్క్రాచ్ కార్డ్ కూడా ఏం రావట్లేదు అందరికి తెలిసింది. కానీ ఇదే మన విషయం గురించి షేర్ చేసి మన 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక సింగిల్ లైన్‌లో చెప్పాలి మనం ఏం చేయాలో అని. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షాప్ చేంజ్ చేయాలి. దాని తర్వాత మన ఫ్రెండ్స్‌కి షాప్ చేంజ్ ఇప్పివ్వాలి. అంతే మనం చేయాల్సిన సింపుల్ థింగ్. నాకు తెలిసి మీకు కొన్ని క్లియర్ అయ్యి ఉంటాయి. కానీ ఒక సింగిల్ డౌట్ ఉండొచ్చు మీకు. హేమంత్ ఓకే. చేస్తా నేను. కానీ నాకెంత రావచ్చు? మీకు డౌట్ ఉండొచ్చు అది. అది మీరే చెప్పండి నాకు. కామెంట్ బాక్స్ మీద నాకు కామెంట్ చేయొచ్చు కావాలంటే. అయితే హేమంత్ నేను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు పర్ మంత్‌కి నాకు మొత్తం క్లియర్‌గా అర్థమైంది హేమంత్. కానీ నాకు పర్ మంత్‌కి ఇంతొస్తే చాలు. ఆన్ ద స్పాట్ నేను స్టార్ట్ చేస్తా. నాకు మంత్‌కి ఇంత కావాలి. నాకు మంత్‌కి ఇంతొస్తే చాలు నేను ఆన్ ద స్పాట్ స్టార్ట్ చేస్తా వెస్టీజ్‌ని. అయితే మీ ఇష్టం మీరు ఎంత కావాలో మీరు నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు చాట్ బాక్స్‌లో. అయితే 5,000, 10,000, 3,000 వాటెవర్ మే బి ద అమౌంట్. 5, 10, 15, 20, 25, 30 మీ ఇష్టం. నాకు మంత్‌కి ఇంతొస్తే చాలు నేను స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు కావాలంటే. యెస్. ఓకే. నాకొచ్చాయి కొన్ని. ఓకే. 5,000 ఓకే. 10,000 ఓకే. 7,000 10, 10 ఇక మాక్సిమం నాకెక్కువ 10,000 వస్తున్నాయి ఆన్సర్‌లు. ఓకే. 10,000 10,000 ఓకే. 15 హైయెస్ట్ 15 వరకొచ్చింది నాకు. హైయెస్ట్ 15,000 ఓకే. 15, 15, 20 20 మళ్ళీ 10, 10, 10 యెస్. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్. ఇది చాలా మంది నాకైతే రిప్లై ఇచ్చారు. ఇది థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. అయితే మెయిన్ థింగ్ అయితే నాకెక్కువైతే 10, 15 ఇలా ఎక్కువొచ్చాయి నాకు. 10, 15 ఓకే. 7,000 ఇది హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకెళ్దాం. హైయెస్ట్ ఇన్‌కమ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకెళ్దాం. అయితే హైయెస్ట్ నాకు 20 వరకు వచ్చింది కాబట్టి 20,000. నాకు తెలిసి ఎవరైతే 7, 10, 15 ఎవరైతే మెసేజ్ చేసారో మీకు 20,000 వస్తే హ్యాపీయే కదా! 20 వస్తే. ఎక్స్ట్రా వస్తుందిగా మనకింకా. హ్యాపీ అందరూ. సరే మీకు 20,000 పర్ మంత్ వస్తుంది ఓకే. మీ ఇష్టం మీరు ఎంతైతే అనుకున్నారు మైండ్‌లో మీకు అంతొస్తే హ్యాపీ. మీకు 20,000 పర్ మంత్ వస్తే హ్యాపీ మీరు. కానీ మీకందరికి తెలిసిందే మనం పక్కా టైమ్ ఇస్తే మనకేమైనా వచ్చేది. మనం ఫ్రీగా అయితే ప్రెజెంట్ టైమ్‌లో మీకు 1 రూపీ కూడా ఫ్రీగా ఎవరివ్వరు. సేమ్ అంతే ఇక్కడ గూడా. మీరు పక్కా విషయంలో టైమ్ ఇవ్వాలి. అది మీరే చెప్పండి. ఏమన్నా నాకు మంత్‌కి 20,000 కావాలి. ఒక డేకి ఇంత టైమ్ ఇస్తాను నేను విస్టీజ్‌కి. మీ ఇష్టం మీరు ఎంత టైమ్ ఇవ్వగలుగుతారు విస్టీజ్‌కి? మీ ఇష్టం అది పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ మీ ఇష్టం అది టోటల్ మన చేతిలో ఉంటుంది. అయితే మీరు డేకి ఎంత టైమ్ ఇవ్వగలుగుతారు మీకు పర్ మంత్ 20,000 రావడానికి. అయితే మాక్సిమం నాకు చెప్పాలంటే ప్రతి ఒక్క పర్సన్ ఈవెన్ జాబ్, హౌస్ వైఫ్, స్టూడెంట్ ఎవరైనా కానియండి ప్రతి ఒక్కరు 4-5 అవర్స్ అయితే ఫ్రీగా ఉంటారు. 4-5 అవర్స్. అయితే మాక్సిమం 3-4 యెస్. ఓకే. 3-4 అయితే జెన్యూన్ ఆన్సర్ అది. ఓకే. 4 అవర్స్, 5 అవర్స్ అయితే 4 అవర్స్ ఇక మాక్సిమం 3, 4, 5 ఎక్కువొచ్చాయి నాకు. ఓకే. 4 అవర్స్. సో, ఆబ్వియస్లీ మనం 4 అవర్స్‌లో చేసే 20,000 ఓకే. కానీ మీకు చెప్పనయితే ఉందో
అయితే 4 అవర్స్‌లో అయితే ఉందో మీరు 4 అవర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు డేకి 2 అవర్స్ టైమ్ ఇస్తే చాలు. డేకి 2 అవర్స్. డేకి 2 అవర్స్ టైమ్ ఇస్తే చాలు. మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అయితే ఎవరైతే 4 అవర్స్, 5 అవర్స్ అయితే అన్నారో మీరు 5 అవర్స్ కూడా ఇవ్వచ్చు కావాలంటే. మీకు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తుంది అంతే. ఓకేనా? ఓకే. నేను డేకి 2 అవర్స్ టైమ్ ఇచ్చినప్పుడు నేను చేయాల్సిన వర్క్ ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి అసలు 2 అవర్స్‌లో? మీరు చేయాల్సింది వెరీ సింపుల్ థింగ్. జస్ట్ మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, కజిన్స్ అయితే మనం వాళ్ళందరికి జస్ట్ షేర్ చేయాలి అంతే. జస్ట్ షేరింగ్ అంతే మనం చేయాల్సింది. వెరీ సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. చాలా సింపుల్ థింగ్ తెలుసా ఇది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్యామిలీ లేకపోతే మీ ఫ్రెండ్స్ రోడ్ మీద వెళ్తూ ఉన్నారు. మీకు కలవ 2 షాప్స్ కనపడ్డాయి. ఒక షాప్‌లో డిస్కౌంట్ ఏం లేదు. ఇంకో షాప్‌లో 10% డిస్కౌంట్ ఉంది. ఎక్కడికెళ్తారు మనం? అయితే నేను గ్యారంటీ ఇస్తా. ప్రతి ఒక్కరు అయితే డిస్కౌంట్ షాప్‌కెళ్తారు. ఎందుకు? అక్కడికెళ్తే ప్రాఫిట్ వస్తుంది. కానీ దానికన్నా మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళకక్కడ డిస్కౌంట్ ఇస్తారని వాళ్ళకి తెలిసిందంతే. సేమ్ అంతే మనం చేయాల్సింది ఏంటి అంటే మనకు తెలిసిన ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ ఏంది జస్ట్ ఇలా వెస్టీజ్ అనే షాప్ ఉందని చెప్పాలంతే. అయితే ఎందుకంటే చాలా మందికి తెలీదు అసలు వెస్టీజ్ ఉందని. ఎందుకంటే మెయిన్ థింగ్ యాడ్స్ ఇవ్వరు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది అన్నమాట అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వరన్నమాట. అయితే మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే జస్ట్ వాళ్ళకి అవేర్‌నెస్ చెప్పియాలి. అయితే చూడమ్మా ఇంతకాలం నువ్వు బయట కొంటూ ఉన్నావు. నీకు ఇంతవరకు ఏం ప్రాఫిట్ రాలా. అమ్మ నాకు తెలిసిన ఒక షాప్ ఓపెన్ అయింది వెస్టీజ్ అనేది. ఇంతకాలం ఐటెమ్స్ కొంటూ ఉన్నావు చూసావా అవే ఐటెమ్స్. కానీ దానికన్నా బెటర్ క్వాలిటీ. మనకు వెస్టీజ్‌లో దొరుకుతాయి. ఇక్కడ మనం తీసుకోవడం వల్ల మనకు డిస్కౌంట్ ఇస్తారు. క్యాష్ బ్యాక్ ఇస్తారు. వరుసగా 4 మంత్స్ కొంటే 5th మంత్ ఫ్రీ ఇస్తారు. జస్ట్ ఒకవేళ మన యూత్ అయితే మనతో జస్ట్ దాంతో పాటు మనం పార్ట్ టైమ్‌గా వర్క్ చేస్తే చాలు. మనకి డేకి 2 అవర్స్ టైమ్ ఇస్తే చాలు. 10,000-15,000 వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. 10-1,00,000 వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు మనం. జస్ట్ మన ఫ్రెండ్స్‌కి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయొచ్చు. జస్ట్ మన ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్, కజిన్స్, ఫ్యామిలీ జస్ట్ ఈ విధంగా షేర్ చేయాలంతే వాళ్ళకి. చాలా ఈజీ థింగ్. సో మీరే చెప్పండి. అయితే ఈ డేకి 2 అవర్స్ ఇస్తాను. 1 అవర్‌లో 1 పర్సన్‌కి ఈజీగా చెప్పొచ్చు మనం. డేకి 2 పీపుల్ చెప్పొచ్చు. అయితే మీరే చెప్పండి ఒక 1 మంత్‌కి 60 పీపుల్ అవుతారు. డేకి 2 పీపుల్ అంటే 1 మంత్‌కి 60 పీపుల్. అయితే 60 పీపుల్‌లో ఎంతమంది జాయిన్ అవ్వగలుగుతారు? వెస్టీజ్‌లో అయితే 60 పీపుల్ ఎంతమంది స్టార్ట్ చేస్తారు వెస్టీజ్? ఓకే. ఏమందైతే నాకు ఇంత డిస్కౌంట్ నాకు రావాలి. అయితే నా ఫ్యామిలీ బడ్జెట్ బాగా తగ్గుతుంది. అయితే క్వాలిటీ ఐటెమ్స్ వాడాలని. అయితే డిస్కౌంట్ అయితే నాకు తెలిసి 60కి 60 పీపుల్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీరే చెప్పారు డిస్కౌంట్ ఇస్తే ప్రతి ఒక్కరు అక్కడికే వస్తారని. సేమ్ అంతే మన వెస్టీజ్‌లో కూడా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అయితే 60లో 40 పర్సన్ మెన్షన్ 40 పీపుల్. సరే దానికన్నా తక్కువ తీసుకుని 60లో 30 60 పీపుల్ మీరు చెప్పారు. ఓన్లీ 30 పీపుల్ మాత్రం స్టార్ట్ చేశారు. ఈజీ. సార్ 60లో 20 ఈజీ. 60లో 10 పీపుల్ అంతే. 60 పీపుల్ మీరు షేర్ చేసి ఓన్లీ 10 పీపుల్ మాత్రమే జాయిన్ అయ్యారు. ఓకే. యెస్. చాలా మంది నాకు యెస్ చెప్పారు 20 ఓకే అని 20, 20 అని. ఓకే. నో ప్రాబ్లమ్. దేనికన్నా తక్కువ తీసుకెళ్తున్నా ప్రతి ఒక్కరు ఈజీగా చేయగలుగుతారు. అయితే డేకి అయితే 1 మంత్‌కి మీరైతే 60 పీపుల్‌లో ఓన్లీ 6 పీపుల్ మాత్రమే జాయిన్ అయ్యారు. ఓన్లీ 6 పీపుల్ మాత్రమే. అయితే మీరు 60 పీపుల్ షేర్ చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్. సురేష్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. కానీ 60 పీపుల్ షేర్ చేస్తే ఓన్లీ 6 పీపుల్ మాత్రమే జాయిన్ అయ్యారు. ఎవరైతే 20, 30 అన్నారో మీరు అంత కూడా చేయొచ్చు ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? కానీ లీస్ట్ కనెక్షన్ తీసుకెళ్ళి ఓన్లీ 6 పీపుల్ అంతే. అయితే ఇప్పుడు 6 పీపుల్ షేర్ చేసాడు. అయితే సురేష్‌కి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 వచ్చిందనుకుందాం. 1000 వచ్చింది. ఇది ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదన్నమాట ఇంకా. అయితే మన ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైతే కిందున్నారో వీళ్ళందరూ వీళ్ళు చూస్తారా అయితే నా ఫ్రెండ్‌కి వచ్చింది కదా! ₹1000 వచ్చింది. ₹500 వచ్చింది. ఎంతో కొంత అమౌంట్ వచ్చింది. అయితే నాకు రావాలి. అని చెప్పి మన కింద మన ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి రావాలనిపిస్తుంది. అయితే సెకండ్ వీళ్ళేం చేస్తారు? వీళ్ళు కూడా సేమ్ వర్క్ అయితే సురేష్ ఏ విధంగా చేసారో వాడు కూడా అలాగే చేస్తారు వాళ్ళు కూడా. ఒక్కొక్కరు 6 పీపుల్. అయితే సెకండ్ మంత్‌లో 36 పీపుల్ సేమ్ ఇదే వర్క్. ఇదే వర్క్. థర్డ్ మంత్‌లో కూడా 36 పీపుల్ ఒక్కొక్కరు. అంటే 216 పీపుల్. అయితే మనం జస్ట్ ఒక 4 మంత్స్ తీసుకుందాం. ఎందుకంటే బీటెక్ 4 ఇయర్స్, డిగ్రీ 4 ఇయర్స్ సేమ్ అంతే ఇది కూడా 4 ఇయర్స్ 4 మంత్ తీసుకుందాం. ఫోర్త్ మంత్ సేమ్ అలాగే ఒక్కొక్కరు 6 పీపుల్ షేర్ చేసేవాళ్ళు. ఫోర్త్ మంత్‌లో 1296 పీపుల్. అండ్ లాస్ట్ మీరు చూస్తే టోటల్ మనం ఇప్పటి వరకు టోటల్ ఎంతమందికి చెప్పున్నాం? సురేష్ కింద ఎంతమంది ఉన్నారు టోటల్? 1500 పీపుల్. ఇక నాకు తెలిసి సురేష్ కూడా షాక్ అయ్యాడు. ఇంతమంది నాకు తెలియనే తెలీదు. కానీ అంతమంది ఎలా జాయిన్ అయ్యారు నా కింద? మీరు అనుకోవచ్చు అది. కానీ మీకు చెప్తున్నా ఇక్కడేంది మనం సోలోగా వర్క్ చేయట్లే ఇక్కడ. టీమ్ వర్క్. అయితే మన కింద అరౌండ్ 6 పీపుల్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంతా మనకి యాడ్ అవుతూ ఉంటుంది. సరే కొంతమంది ఉంటారు. ఇదంతా పాసిబుల్ కాదు. ఇంతమంది పాసిబుల్ కాదు అని. సరే ఫెయిల్ అయిపోయారు మీరు. ఇందులో ఫెయిల్. అయితే మీరు పాస్ కూడా జస్ట్ ఫెయిల్ అయిపోయారు. జస్ట్ ఒక 25% మాత్రమే చేయగలిగారు. అయితే 1500లో 25% అంటే అరౌండ్ 400 పీపుల్. అయితే 400 పీపుల్ నచ్చే ఐటెమ్స్ అని ఎవ్రీ మంత్ ఇక్కడి నుంచి కొంటూ ఉన్నారు. ఒక ఫ్యామిలీకి అరౌండ్ 3000 అనుకుందాం. 400 ఇంటూ 3000 అరౌండ్ 12,00,000 రూపీస్. అయితే అయితే 12,00,000 అయితే 12,00,000 రూపీస్ మనకు రాదు ఇది. అయితే మీరు టెన్షన్ అవ్వద్దు మనకొస్తాయేమో అని. ఇది మన నుంచి కంపెనీకెళ్తుంది. మన నుంచి కంపెనీకి. సేమ్ ఇదే విధంగా నాకు ఐఫోన్ చెప్పారు. కంపెనీకెళ్ళింది కానీ తేజకి ఏం రాలా జీరో. కానీ ఇక్కడ అయితే 12,00,000 అయితే సురేష్ ఏ విధంగా కంపెనీకి ఇచ్చాడో, అయితే ఇక్కడైతే ఉందో ఆ 12,00,000లో మనకి టోటల్ ఇన్‌కమ్స్ అన్నీ కలిపి అరౌండ్ మనకి 10% వరకు మనకి రిటర్న్ ఇస్తారు. 10% అంటే ఎంత? అరౌండ్ 1,00,000 పర్ మంత్ ఇన్‌కమ్. 1,00,000 పర్ మంత్.
ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాలా మంది అయితే చూస్తూ ఉంటారైతే ఎవరైతే మీకు 10, 15, 20 వస్తే హ్యాపీ అన్నారో మీకు 1,00,000 పర్ మంత్ వచ్చింది. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫీలింగ్ హ్యాపీ? అవసరం? సూపర్బ్! వెల్ చాలా మంది హ్యాపీగా ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు ఈ విధంగా గూడా. అంత పాజిబుల్ అసలిది. కొంత నెగెటివ్ గూడా ఆలోచిస్తారు. ఎంత కాదు అసలు ఇలాంటివన్నీ చాలా చూసాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చేసారు అతనికేం రాలేదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మీకు చెప్పనా? అయితే నాకు రీజన్ గూడా తెలుసయితే ఉందో. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్‌లో ఒకడు ఫెయిల్ అయ్యారు అంటే అది తప్పు ఎవరిది? అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటీలో అయితే వాళ్ళ పెద్ద పెద్ద కాలేజెస్ ఏవైతే ఉంటాయో, ఆ కాలేజ్‌లో ఎంసెట్ కాలేజ్ ఎవడో ఒక ఫెయిల్ అయ్యేవాడు ఉంటాడు. అయితే అలా అని చెప్పి ఆ కాలేజే బ్యాడా? కాదుగా. అయితే అతను ఎవరైతే పెర్ఫార్మ్ చేసారో వాళ్ళది తప్పు. ఇది అదేనండి మీకు చెప్పే రీజన్ ఏంటి అంటే ఇంకోటి చెప్పొచ్చయితే ఉందో, మీ మైండ్‌లో నెగెటివ్ ఎందుకొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఉందో 1,00,000 అసలు కానే కాదు. అరే మనం బీటెక్ 4 ఇయర్స్ కష్టపడి అంత ఫీస్ పే చేసి, అంత కష్టపడి చదివి, అన్న ఎగ్జామ్స్ రాసి, లాస్ట్‌లో జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే, అసలు ప్రెజెంట్ టైమ్‌లో అందరికి తెలిసిందే. అసలు జాబే గ్యారంటీ లేదు మనకొస్తుందని. గ్యారంటీ లేనే లేదసలు. జాబ్ వస్తుంది అని పక్కాగా. ఒకవేళ వచ్చినా గాని 10,000, 15,000, 30,000 అంతే స్టార్టింగ్‌లో. ఇలాంటిది మనం 4 ఇయర్స్ కష్టపడితే మనం 1,00,000 పర్ మంత్ రావట్లేదే. అలాంటిది జస్ట్ ఒక 4 మంత్స్ చేస్తే మనకు వెస్ట్‌లో 1,00,000 వస్తుందా? చాలా డౌట్ ఇది. అయితే 100% గ్యారంటీ పక్కా వస్తుంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం 1,00,000 కాదు 50,000 సార్ 50,000 కాదు 25,000 సార్ 25 కూడా కాదు 20,000 డైరెక్ట్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. పర్ మంత్ మోర్ థాన్ 20,000 నేను చేస్తున్నాను. యాస్ ఎ పార్ట్ టైమ్ నేను చేసొచ్చేసి స్టూడెంట్‌గాని నేను కూడా 20,000 సరే మీరే ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పండి. అయితే హేమంత్ ఇది కాదు హేమంత్ నాకు తెలిసి ఇంకోటుంది. అయితే అక్కడ మనం వర్క్ చేస్తే డేకి టువర్డ్స్ టైమ్ నీకు 1,00,000 పర్ మంత్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఏమన్నా మనకి ఇంకో ప్లాట్‌ఫార్మ్ ఉందా? మీకు చెప్పనా మీరు జస్ట్ ఒక 4 అవర్స్‌లో నాకు 20,000 కావాలని చాలా మంది మెసేజ్ చేసారు. 4 అవర్స్‌లో 20,000 మీరు ఒకవేళ ఇప్పటికిప్పుడు మీ బీటెక్ మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు జాబ్‌కెళ్తే మీకొచ్చే సాలరీ అందరికి తెలిసిందే. 25,000, 30,000 మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారక్కడ? 8 అవర్స్. మార్నింగ్ 9కెళ్తే ఈవినింగ్ 6కి అలా వస్తారు మీరు. అయితే 8 అవర్స్ వర్క్ చేస్తే మీకొచ్చే సాలరీ 30,000 కానీ ఇక్కడ నేను చెప్పింది డేకి 2 అవర్స్. మనకొచ్చే ఇన్‌కమ్ నాకైతే 20,000 వస్తుంది పర్ మంత్ ఇప్పుడు. ఇదనమాట పక్కా వస్తుంది. అయితే మీకు చాలా మంది డౌట్ ఉండొచ్చు. హేమంత్ మీ వల్ల అవుతుందేమో నా వల్ల కాదేమో మీకు డౌట్ రావచ్చది. జస్ట్ నేనొక్కడినే కాదు. ఇక్కడ ఎంతో మంది లైవ్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చయితే ఉందో. అయితే మీలాగే అరౌండ్ 4, 5 మంత్స్ బ్యాక్ అయితే వీళ్ళు అలాగే అటెండ్ అయ్యారు. వాళ్ళింకా మీరు డైరెక్ట్‌గా చూడొచ్చిక్కడ. ఎవరైతే డైరెక్టర్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. డైరెక్టర్ అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో. అయితే మీరు డైరెక్ట్‌గా వాళ్ళ ఇన్‌కమ్ చూడొచ్చయితే ఇక్కడ. యెస్. థాంక్ యూ శ్యామ్. అయితే మీరు డైరెక్ట్‌గా ఒక సింగిల్ ఎగ్జాంపుల్ తీసుకెళ్తే ఎవరైతే జస్ట్ ఒక ఫ్యూ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. మీరు చూడొచ్చు ఇక్కడ మిస్టర్ మురళీధర్. అయితే సేమ్ మీలాగే అయితే అరౌండ్ 1 ఇయర్ బ్యాక్, అరౌండ్ 4 మంత్స్ బ్యాక్. 4 మంత్స్ జర్నీ. 4 మంత్స్ ముందు అతను స్టార్ట్ చేసాడు. మురళీధర్ హి ఈస్ ఫ్రమ్ నెల్లూరు బీటెక్ థర్డ్ ఇయర్ ఇప్పుడు. 4 మంత్స్ ముందు జస్ట్ అతను చేసిందేంటంటే జస్ట్ షాప్ చేంజ్ చేసాడంతే. తన ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ రూ. 200. చాలా నవ్వుకుంటూ ఉండొచ్చు. అయితే రూ. 200 అసలు ఇన్‌కమా అది? చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. సరే సెకండ్ మంత్ ఇన్‌కమ్ 236 ఇప్పుడు కూడా నవ్వుకుంటూ ఉండొచ్చు. థర్డ్ మంత్ ఇన్‌కమ్ 713 700 కానీ ఫోర్త్ మంత్ ఇన్‌కమ్ చూడండి ఇక్కడ రూ. 3,523. అయితే ఇన్‌కమ్ గ్రోత్ చూడండి అక్కడ ఎంత గ్రోత్ అయిందో. నెక్స్ట్ ఇదే విధంగా గ్రో అవుతూ ఉంటే నెక్స్ట్ ఒక 4 మంత్స్ ఇన్‌కమ్ మీరు చెప్పండి. మీరు ఊహించుకోండి ఎంతొస్తుందో. జస్ట్ ఒక 4 మంత్స్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఇన్వెస్ట్‌మెంట్ జీరో. ఇది జస్ట్ అంగడి మార్చాం అంతే. ఎందుకంటే మనం బయట కొంటూ ఉన్నాం. మనకేం రాకుండానే. ఇక్కడ కొంటే మనకి బెనిఫిట్స్ వస్తున్నాయి. డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ దాంతో పాటు ఇదంతా ఎక్స్‌ట్రా మనకొచ్చే ఇన్‌కమ్ ఇదంతా. నెక్స్ట్ ఎగ్జామ్ మీరు చూడండి డైరెక్ట్‌గా మిస్టర్ సందీప్ కుమార్. సేమ్ తన స్టార్ట్ 4 మంత్స్ అయింది. టోటల్ ఇన్‌కమ్ 7,500 ప్లస్. ప్లస్ ఇలా చాలా ఈవెన్ కొంతమంది గోల్స్ కూడా ఇక్కడ చాలా మంది అటెండ్ అయ్యారు. చాలా మంది అనుకోవచ్చు. అయితే ఇలా అన్నీ అయితే నా వల్ల అవుతుందా? ఇది ఓన్లీ బాయ్స్‌కేమో గర్ల్స్‌కి కాదేమో చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే నిజంగా చెప్తున్నాను. అయితే ఈవెన్ గర్ల్స్ కూడా ఇందులో సూపర్‌గా రాక్ చేయొచ్చు ఇందులో. మీ కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్. లాస్ట్ ఒక 8 మంత్స్ ముందు మిస్ ఆషిత స్టార్ట్ చేశారు. అయితే షీ ఈస్ ఫ్రమ్ ఖమ్మం. అయితే ప్రెజెంట్ బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతుంది. తను లాస్ట్ ఒక 8 మంత్స్ ఇన్‌కమ్ మోర్ థాన్ 35,000 టచ్ అయింది. 35,000 ఇక్కడ సారీ ఫర్ థట్ ఇక్కడ ఎడిట్ చేయలేదు మీరు. మార్చలేదు ఇక్కడ అప్‌డేట్ చేయలేదు పీడీఎఫ్. అయితే మోర్ థాన్ 35,000 వరకు ఎర్న్ చేశారు. ఇది ఈవెన్ గర్ల్స్‌లోనే. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఈవెన్ గర్ల్స్‌కి కూడా. నెక్స్ట్ ఎగ్జామ్ మీరు చూస్తే డైరెక్ట్‌గా మీ కళ్ళ ముందు ఒక పర్సన్ ఉన్నాడు మిస్టర్ శ్యామ్. తను రీసెంట్‌గా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. తను మీకు డైరెక్ట్‌గా తనకి ప్రెజెంట్ అయిన తన ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాడు. హలో శ్యామ్. షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ శ్యామ్. హలో శ్యామ్. హలో అన్న. శ్యామ్. ఓకే. వాయిస్ వస్తుందా? యెస్. ఓకే. గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్. మై సెల్ఫ్ శ్యామ్. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఫ్రమ్ లవ్లీ పోస్ట్ యూనివర్సిటీ పంజాబ్. మీరు ఇప్పుడు ఎలాగైతే మీటింగ్ అటెండ్ అయ్యారో సేమ్ నేను కూడా ఇదే మీటింగ్ 5 మంత్స్ టు 6 మంత్స్ బ్యాక్ అటెండ్ అయ్యాను. బట్ 5 మంత్స్ బ్యాక్ నేను ఏం చేసేవాడినంటే బయట ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో పర్చేస్ చేసేవాడిని. బట్ ఎప్పుడైతే బయట ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తున్నానో ₹1 కూడా నాకేం రాలేదు. బట్ ఎప్పుడైతే 5 మంత్స్ బ్యాక్ ఈ మీటింగ్ అటెండ్ అయ్యానో అప్పటి నుంచి వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశాను.
టోటలీ నా లైఫ్ చేంజ్ అవుతుంది. అంటే మనం ఇంతకుముందు బయట పర్చేస్ చేసేటప్పుడు నాకు 1 బెనిఫిట్ కూడా రాలేదు. ఎప్పుడైతే వెస్టేజ్‌లో పర్చేస్ చేసానో చాలా బెనిఫిట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏదైతే బెనిఫిట్స్ వచ్చినాయో ఒక 3 బెనిఫిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. అలాగే సెకండ్ బెనిఫిట్ నేను నార్మల్‌గా మీరు ఫోటోలో చూస్తున్నారు. నార్మల్‌గా నేను మా క్లాస్‌లో 30 మెంబర్స్ ముందు కూడా మాట్లాడేవాడిని కాదు. బట్ ఎప్పుడైతే వెస్టేజ్‌లో జాయిన్ అయ్యానో దాదాపు 300+ పీపుల్ ముందు మాట్లాడడానికి ఛాన్స్ వచ్చింది. అంటే అర్థం చేసుకోండి మన ఫ్యూచర్‌లో కావాల్సింది ఓన్లీ చదువే కాదు. చదువుతో పాటు చాలా స్కిల్స్ కావాలి. అలాంటి స్కిల్స్ ఇక్కడ వెస్టేజ్‌లో ఓన్లీ ప్రొడక్ట్స్, మనీ అదే కాదు. టోటల్ ఫ్యూచర్‌లో కావాల్సిన స్కిల్స్ కూడా మనకి అవైలబుల్ అవుతాయి. అలాగే థర్డ్ బెనిఫిట్ ఏందంటే సెల్ఫ్ ఇండిపెండెంట్. ఇప్పటివరకు దాదాపు లాస్ట్ 3 మంత్స్‌లో దాదాపు 12,000 రూపీస్ ఎర్న్ చేశాను. సో టేక్ ఎ పాజిటివ్ డెసిషన్. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్. ఇది వినే ఉంటారు. తను రీసెంట్‌గా బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిందన్నమాట. గ్రేట్ థింగ్. చెప్పండి తను లాస్ట్ ఒక 3 మంత్స్ ఇన్‌కమ్ మాత్రమే అరౌండ్ 12,000 క్రాస్ అయింది. లాస్ట్ ఒక 3 మంత్స్ ఇన్‌కమ్. జస్ట్ ఒక ఇమాజిన్ చేసుకోండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎంత ఎర్న్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇది ఎంత మంచి ప్లాట్‌ఫార్మ్. నెక్స్ట్ ఎగ్జామ్ మీరు చూడొచ్చు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే వాళ్ళు ప్రెజెంట్ లేరు మీటింగ్‌లో. ఇంకా డైరెక్ట్ ఎగ్జాంపుల్ నాది చెప్తా నేను. అయితే సేమ్ నా ఇంకా మీకు చెప్పాను ఆల్రెడీ. అయితే నా ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పాను. అయితే బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న హేమంత్ కుమార్ నా పేరు. అయితే నేను అరౌండ్ 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను. 1 ఇయర్ ముందు సేమ్ మీలాగే నాకు ఒక అన్నయ్య చెప్పాడు. అయితే ఇవన్నీ చేశాను మొత్తం విన్నాను. అయితే స్టార్ట్ చేశాను నేను. అయితే నా ఫస్ట్ ఇన్‌కమ్ నా లీస్ట్ ఇన్‌కమ్ మీరు చూడొచ్చు అయితే ఉందో 656 చూపిస్తుంది. నా లోయెస్ట్ ఇన్‌కమ్ ఇప్పటి వరకు. అయితే నా హైయెస్ట్ ఇన్‌కమ్ మీరు చూసుంటారు స్టార్టింగ్‌లో మీరు చూసారైతే మోర్ దెన్ 20,000 వరకు ఎర్న్ చేశాను. జస్ట్ యాస్ ఎ పార్ట్ టైమ్ చేస్తూ. నాదైతే టోటల్ ఇన్‌కమ్ నా లాక్‌డౌన్ ఇన్‌కమ్ మీరు విన్నారు 71,000 క్రాస్ అయింది. జస్ట్ ఒక నా టోటల్ ఇన్‌కమ్ చెప్పాలంటే 1 ఇయర్‌లో మోర్ దెన్ 1,10,000 వరకు క్రాస్ అయింది. 1,10,000 ఇక్కడంతా చాలా మందికి సెప్టెంబర్ మంత్ ఇన్‌కమ్ ఇంకా యాడ్ అవ్వలేదు. దట్స్ వై ఇక్కడ 1,00,000 ఉంది. నాకు లాస్ట్ మంత్ ఇన్‌కమ్ అరౌండ్ 11,000 క్రాస్ అయింది. లాస్ట్ మంత్ ఇన్‌కమ్ లాక్‌డౌన్‌లోనే. టోటల్ ఇన్‌కమ్ 1,11,000 టచ్ అయింది నా టోటల్ ఇన్‌కమ్. జస్ట్ యాస్ ఎ పార్ట్ టైమ్. నేను ఎంజాయ్ చేస్తాను. నేను మూవీస్ చూస్తాను. నేను స్టూడెంట్‌ని. నేను అన్నీ చేస్తానన్నమాట. కానీ దాంతో పాటు జస్ట్ ఒక డేకి 2 అవర్స్ మీరే ఒకసారి ఊహించుకోండి లాక్‌డౌన్‌లో ఇంతకాలం మనం ఏం చేసాం? ఏం లేదు. ఇదే మూవీస్, తినడం, క్లాసెస్ అంతే. అందరికి తెలిసిన క్లాసెస్ కూడా ఎలా వింటారో అందరికి తెలిసిందే. ఇది జస్ట్ దాంతో పాటు నేను జస్ట్ ఒక డేకి 2 అవర్స్ మనం ఫ్రీ ఉంటామా? ప్రతి ఒక్క దగ్గర ఎక్కడో ఒక టైం వేస్ట్ చేసి ఉంటాం. సీరియల్స్ చూస్తాం, మనం మూవీస్ చూస్తాం, మ్యాచ్ చూస్తాం. అయితే అవన్నీ చేయడం వల్ల మ్యాచ్ చూడాలి. నేను చూసా మ్యాచ్. కానీ దాంతో పాటు నేను జస్ట్ ఒక డేకి 2 అవర్స్ స్పెసిఫిక్ టైమ్ ఇవ్వడం వల్ల అయితే ఇంత ఇన్‌కమ్ నేను ఎర్న్ చేయగలిగాను. ఓకే. దట్స్ వై అయితే అందరికి టేక్ ఏ పాజిటివ్ డెసిషన్. నెక్స్ట్ ఎగ్జామ్ మీరు చూడొచ్చు అయితే ఉందో మిస్టర్ శ్రీకర్ రెడ్డి. అయితే తను బీటెక్ థర్డ్ ఇయర్ అన్నమాట. తన టోటల్ ఇన్‌కమ్ మీరు చూడొచ్చు ఇక్కడ 1,44,000. అయితే జస్ట్ ఒక లాస్ట్ మంత్ ఇన్‌కమ్ తెలుసా? లాస్ట్ మంత్ ఇన్‌కమ్ 33,000 ఉంది. లాస్ట్ మంత్ ఇన్‌కమ్ బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయిపోయింది. బీటెక్ థర్డ్ ఇయర్ స్టార్ట్ అయిందండి మా అందరికి. అతను బీటెక్ థర్డ్ ఇయర్ స్టార్టింగ్‌లోనే 33,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్‌కి ఓన్‌గా బైక్ గిఫ్ట్ ఇచ్చాము చూడొచ్చు ఇక్కడ. అయితే గ్లామర్ బైక్ 80,000 పెట్టి వాళ్ళ పేరెంట్స్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్‌గా చూడొచ్చు. మిస్టర్ కొనై కుమార్ సాయి 2.5 లాక్స్ లేదా 3.5 లాక్స్ మిస్టర్ వంశీ కృష్ణ టోటల్ 1 ఇయర్ జర్నీ ఇదంతా. నేను చెప్తున్నా వెస్టీజ్ మనం ఎందుకు జాయిన్ అవ్వాలి? వెస్టీజ్‌లో ఎందుకు స్టార్ట్ చేయాలి నేను? మనకి బయట ఇంకేం లేవా? అయితే స్విగ్గీ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అది అన్ని ఇది ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ మైండ్‌లో డౌట్ ఉండొచ్చు కొద్దిగా. నేను చెప్తాను వెస్టీజ్ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే మిస్టర్ ప్రాంజల్ రాయ్ ఎంబీఏ సెకండ్ ఇయర్ అన్నమాట ఇక్కడ. అన్న చదువుతూ ఉన్నాడు. అన్న ఇన్‌కమ్ మీరు చూడొచ్చు 2019 11 నవంబర్ మంత్ ఇన్‌కమ్. 1 మంత్ ఇన్‌కమ్ మీరు చూడొచ్చు ఇక్కడ 91,995 రూపీస్. 91,000 ఎగ్జామ్‌లో 90,000 ప్లస్. ఒకసారి ఊహించుకోండి మీరు ఏ జాబ్ చేస్తే మీకు 90,000 ప్లస్ వస్తుంది చెప్పండి మీరే? ఏ జాబ్ చేస్తే 90,000 ప్లస్ స్టార్టింగ్‌లోనే. అన్నకి థర్డ్ మంత్ ఇన్‌కమ్ అది. థర్డ్ మంత్ ఇన్‌కమ్ 90,000 ప్లస్. మీరు ఒకవేళ ఫుల్ టైమ్ చేస్తే మన స్టార్టింగ్‌లో అంతే ఎప్పుడు ఇవ్వరు. అయితే ఎన్ ఇన్‌కమ్ ప్రాంజల్ రాయ్ ఇన్‌కమ్ అయితే లాస్ట్ మంత్ ఇన్‌కమ్ ఏంటంటే మోర్ థాన్ 1,00,000. 1,00,000 టచ్ అయింది లాక్‌డౌన్‌లో. అది వెస్టీజ్ ఎందుకు స్టార్ట్ చేయాలంటే మెయిన్ రీజన్ ఇది ఇంత ఇన్‌కమ్. అండ్ ఇంకా చాలా ఎగ్జాంపుల్ ఇవన్నీ పార్ట్ టైమ్ చేసే విధంగా ఒకవేళ ఫుల్ టైమ్ చేసే ఏరియాలో మీరు చూస్తారా? ఫుల్ టైమ్ ఇదంతా. అయితే పర్ మంత్ ఇన్‌కమ్ 6,91,000. ఒక హౌస్ వైఫ్ 8,00,000 పర్ మంత్ ఇన్‌కమ్. మీకు చెప్పాలంటే ఇందులో హౌస్ వైఫ్స్ కూడా అయితే అంకుల్ అయితే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ స్టార్ట్ చేసిన వాళ్ళు. ఈ యొక్క హౌస్ వైఫ్ 8,00,000 పర్ మంత్ ఇన్‌కమ్. అయితే ఒక వైఫ్ అండ్ హస్బాండ్ 12,00,000 పర్ మంత్ ఇన్‌కమ్. మీరు ఇక్కడ డేస్ కూడా చూడొచ్చు 9/6/2017లో 15,00,000 పర్ మంత్ ఇన్‌కమ్. 20,00,000 పర్ మంత్ ఇన్‌కమ్. 35,00,000 జస్ట్ ఒక వైఫ్ అండ్ హస్బాండ్. మీకు చెప్పిన వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీ వెస్టీజ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్‌మెంట్ ఏంటి అంటే మీరు చూడొచ్చు ఇక్కడ ప్రౌడ్ మూవ్‌మెంట్. అయితే ఏషియా మొత్తంలో హైయెస్ట్ ఇన్‌కమ్ ప్రొవైడ్ చేసింది వెస్టీజ్ మాత్రమే. అది మీరు చూడొచ్చు ఎంతంటే 1,68,00,000 పర్ మంత్ ఇన్‌కమ్. 1,68,00,000 నాకు తెలిసి చాలా మంది నమ్మరు ఇది. అయితే ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే ఫస్ట్ విన్నానో నేను నమ్మలేదు. మీకు ఫ్యాక్ట్స్ చెప్తే నేను ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ విన్నానో నేను నమ్మలేదన్నమాట. డైరెక్ట్‌గా ఎళ్లి ఒకే ఒక మాట అన్నా. మీరు మమ్మల్ని నమ్మకనే పర్లేదు. ఇది టెక్నాలజీ బాగా నమ్ముతారు. గూగుల్, వాట్సాప్, యూట్యూబ్ ఇవన్నీ బాగా నమ్ముతారు మీరు. గో టు గూగుల్ అండ్ యూట్యూబ్. మీరు సెర్చ్ చేయండి వెస్టీజ్ అచీవ్‌మెంట్స్ ఒకసారి క్లిక్ చేయండి. ఇది మీకు కొన్ని లాక్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. నిజంగా షాక్ అవుతారు.
మీకు కాబట్టి ఇది డైరెక్ట్‌గా చూడొచ్చు. మీరు యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు. సిద్ధార్థ్ సింగ్ ఇది వెస్టీజ్ అని నొక్కితే చాలు. అయితే హైయెస్ట్ ఇన్‌కమ్ ప్రొవైడ్ చేసిన వెస్టీజ్ మాత్రమే అది 1,68,00,000. ఈవెన్ లాక్‌డౌన్‌లో కూడా 1,00,00,000 పర్ మంత్ ఏం చేస్తున్నాడు ఆయన. 1,00,00,000 జస్ట్ ఇమాజిన్ అయితే ఏ రేంజ్‌లో ఉంటుంది వెస్టీజ్ అనేది. ఇది ఇక్కడి వరకైతే ఉంది. ఇంకా వాళ్ళ ఓన్ ఇన్‌కమ్‌తో కార్స్ తీసుకొని కార్ ఫండ్ మీకు చెప్పాను ఒకటి కార్ ఫండ్ అని. ఆ కార్ ఫండ్‌తో వాళ్ళ ఓన్ కార్స్ తీసుకున్నారు ఇక్కడ. లగ్జరీ కార్స్. పక్కన మామూలు కార్లున్నాయి. కానీ లగ్జరీ కార్ మాత్రం చెప్తున్నాను. బెంజ్, ఆడి, మెర్సిడీస్ బెంజ్ వన్ ఆఫ్ ద లగ్జరీ కార్ అన్నమాట. మెర్సిడీస్ బెంజ్, ఆడి ఏ3, BMW ఇవన్నీ కార్స్ అయితే వాళ్ళ ఓన్ ఇన్‌కమ్‌తో తీసుకున్న కార్ ఫండ్. అయితే మెయిన్ స్లైడ్ నెక్స్ట్ ఇట్ కెన్ బి యూ. ఎవరైతే అటెండ్ అయ్యారో నెక్స్ట్ పర్సన్ మీరే అవ్వచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ జస్ట్ అయితే వీళ్ళైతే వీళ్ళైతే లక్ ఉంది అయిపోయారు అలా ఏం లేదు ఇక్కడ. అయితే ఇప్పుడైతే మీరు పిక్స్ చూసారుగా వీళ్ళు కూడా అరౌండ్ 1 ఇయర్ బ్యాక్ లేకపోతే 10 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు అలాగే విన్నారు. ఇప్పుడు మీరైతే వింటున్నారు అలాగే విన్నారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళకి ప్లస్ అయితే వాళ్ళ గురించి వదిలేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే 1 ఇయర్ బ్యాక్ నేను మీ ప్లేస్‌లో ఉన్నాను. కానీ ఇప్పుడు అయితే ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ రావడం జస్ట్ ఒకే ఒక డెసిషన్ తీసుకొని జస్ట్ స్టార్ట్ చేశాను. అయితే మీ మైండ్‌లో చాలా డౌట్స్ ఉండొచ్చు. మీ పేరెంట్స్ చెప్పొచ్చు. అయితే మీ మైండ్‌లో చాలా డౌట్స్ ఉండొచ్చు ఇంకా. అయితే స్టార్ట్ చేద్దామా? వద్దా? అయితే మనకి ఇప్పుడు ఎందుకులే? మన పేరెంట్స్ ఉన్నారు కదా! చాలా మంది మైండ్‌లో చాలా డౌట్స్ ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు జాయిన్ అవుదామా? వద్దా? అని. కానీ నేను చెప్తున్నాను ఎప్పుడైతే మీ ప్లేస్‌లో నాకు అవే డౌట్స్ ఉన్నాయి. కానీ ఒకే ఒక డెసిషన్ తీసుకోండి అయితే ఉందో స్టార్ట్ చేద్దాం. అయితే ఒకసారి మీరే ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్టీజ్‌లో జాయిన్ అవ్వలేదు. వెస్టీజ్‌లో జాయిన్ అవ్వకపోవడం అంటే ఏంటి? షాపింగ్ చేయలేదు అంతే మీరు. సపోజ్ మీరు వెస్టీజ్‌లో సోప్ కొనలేదు. ఇంక జీవితంలో బాధించారా మనం? పక్కా చేస్తాం బయట నుంచి కొనడం సోప్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్టీజ్‌లో పేస్ట్ కొనలేదు టూత్ పేస్ట్. మీరు జీవితంలో బ్రష్ చేయరా? పక్కా చేస్తాం. బయట నుంచి కొంటాం. అయితే మన ఇంట్లో అయితే ఐటెమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నామో డైలీ కుకింగ్ ఆయిల్, డిటర్జెంట్ పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉన్నామో, ఇవన్నీ వెస్టీజ్‌లో కాదా? పక్కా మనం బయట నుంచైనా కొంటూ ఉన్నాం. మరి ఒకసారి గుర్తించుకోండి లాస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ అందరూ నాకు తెలిసి 19, 20, 21 ఇదే ఏజ్ ఉంటుంది. ఇది ఒకసారి మీరే ఊహించుకోండి ఒకసారి లాస్ట్ ఒక 20 ఏళ్ల నుంచి ఎక్కడ కొంటున్నారు మీరు? 20 ఇయర్స్ మనం బయట నుంచే కొంటున్నాం 20 ఏళ్ల నుంచి. ఇంతవరకు ఏం ప్రాఫిట్ వచ్చింది మనకి? ఏం చేంజ్ అయింది మన లైఫ్‌లో? ఏం లేదు. ఇటు అదే నాకు అదే నాకు అనిపించిందనమాట. అరే! 20 ఏళ్ల నుంచి బయటే కొంటున్నాం. ఏం ప్రాఫిట్ రాలా. నాకు రాలేదు, నా ఫ్రెండ్స్‌కి రాలేదు, నా ఫ్యామిలీకి గూడా రాలేదు. నేను ఒకవేళ పతంజలి పేస్ట్ కొంటే ఎవరు ప్రాఫిట్ అవుతున్నారు? అయితే నేనవ్వట్లా, నా ఫ్రెండ్ అవ్వట్లా, మా ఫ్యామిలీ అవ్వట్లా. రామ్‌దేవ్ బాబా ప్రాఫిట్ అవుతున్నాడు. రామ్‌దేవ్ బాబా. కానీ అదే వెస్టీజ్‌లో పేస్ట్ కొంటే అయితే నేను ప్రాఫిట్ అవుతా, నా ఫ్రెండ్స్ ప్రాఫిట్ అవుతారు, మన ఫ్యామిలీ గూడా ప్రాఫిట్ అవుతుంది. ఇది జస్ట్ అదే ఒక హోప్‌తో నేను స్టార్ట్ చేశాను. ఇంతకాలం బయట కొన్నాం. ఏమి రాలా. 1 మంత్ ఇక్కడ ట్రై చేసి చూద్దాం అని స్టార్ట్ చేశాను. అయితే యాస్ ఎ రిజల్ట్ మీరు చూసిన టోటల్ ఇన్‌కమ్ 1 ఇయర్‌లో మోర్ థాన్ 1,00,000 క్రాస్ అయింది. 1,10,000 జస్ట్ యాస్ ఎ పార్ట్ టైమ్ ఇదంతా. ఓకేనా? మీకు చెప్తున్నా మళ్ళీ చెప్తే ఇక్కడైతే లాస్ అయితే మీరు ఎంత వన్ డే యూజ్ చేస్తారో, 1 మంత్ మీరు ఎంత టైమ్ అయినా ఆలోచించుకోండి. మీకైతే లాస్ అయితే 1% మీకేం లాస్ ఉండదు. జస్ట్ మీరు ఇంతకాలం బయట కొంటూ ఉంటారు. అవే మనం ఇప్పటి నుంచి విశ్లేషించుకోనాలంతే. వెరీ సింపుల్ థింగ్. అయితే మీకొక చిన్న లాస్ కూడా ఉంది. కానీ ఒక స్మాల్ లాస్ ఉంది. బ్రో ఏంటి బ్రో ఇప్పుడే లాస్ లేదన్నా మరి లాస్ ఏంటి మీరు అనుకోవచ్చు అది. లాస్ ఉందన్నమాట. ఆ లాస్ ఏంటి అంటే మీరు జాయిన్ అవ్వడం వల్ల లాస్ కాదు. మీరు లేట్‌గా జాయిన్ అయితే చాలా లాస్ అవుతారు. లేట్‌గా జాయిన్ అయితే. అసలు ఎలా? అయితే లాస్ ఆఫ్ డిలే. ఇది క్లియర్‌గా వినండి. చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అన్నమాట ఇది. జస్ట్ ఒక 2 మినిట్స్‌లో మీటింగ్ క్లోజ్ అవుతుంది. ఓకే. చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అయితే ఉంది. ఇప్పటివరకు చెప్పిందంతా ఒక పార్ట్ అయితే ఇదొక పార్ట్. అయితే ఇదేంటి అంటే లాస్ ఆఫ్ డిలే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అటెండ్ అయ్యారు మీటింగ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్రెండ్స్ అనుకుందాం. 3 ఫ్రెండ్స్ ముగ్గురు అటెండ్ అయ్యారు. ముగ్గురికి బా నచ్చింది. కానీ అందరికన్నా ఫస్ట్ ఏ అనే పర్సన్ జాయిన్ అయిపోయారు. ఏ అనే పర్సన్ జాయిన్ అయిపోయి కావాల్సిన ఐటెమ్స్ పర్చేస్ చేసుకున్నారు. సెకండ్ 5 మినిట్స్ తర్వాత బి పర్సన్. 5 మినిట్స్ తర్వాత సి పర్సన్. ముగ్గురు డిఫరెన్స్ అంటే ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే. ముగ్గురికి డిఫరెన్స్. అంటే ఇప్పటికిప్పుడైతే ఏం లాస్ లేదు. ఇప్పటికిప్పుడు. కానీ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత. ఒక 6 మంత్స్ తర్వాత అయితే ఏ ఒక 100 మెంబర్స్‌ని జాయిన్ చేస్తారు. బి ఒక 100 మెంబర్స్ షేర్ చేస్తారు. సి ఒక 100 మెంబర్స్ షేర్ చేస్తారు. ముగ్గురు 100, 100, 100. ఓకే. హేమంత్ ముగ్గురు 100, 100 అన్నావు గదా! ఓకే. సి 100 ఓకే. కానీ బి అంటే 200 అన్నది ఇక్కడ. మీరు అనుకోవచ్చది. అయితే బి చేసింది కూడా 100 కానీ ఇక్కడ సి 100 చేసాడు గదా! ఇదంతా బికి యాడ్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే సి కన్నా ముందు బి జాయిన్ అయ్యాడు కాబట్టి. అయితే 5 మినిట్స్ ముందు జాయిన్ అయ్యాడు కాబట్టి సి చేసిన వర్క్ అంతా బికి ఫ్రీగా వస్తుంది. అదే ఒకవేళ ఏకి టోటల్ 300 పీపుల్. ఎందుకంటే ఇద్దరిది యాడ్ అవుతుంది. రీజన్ అయితే అందరికన్నా ఫస్ట్ జాయిన్ అయ్యాడు కాబట్టి. అయితే ఇదే పరంగా ఇన్‌కమ్ గూడా అలాగే. ఒకవేళ ఈ 100 పీపుల్‌కి సికి 30,000 వస్తే బికి 60,000 వస్తుంది. ఎందుకు? ఈ 100 పైకి యాడినట్టే ఇదిగో ఇది చేసిందంతా బికి ఫ్రీగా వస్తుంది. అదొకవేళ ఏకి 90,000. ఇది మీ అందరికి చెప్తున్నా ఎవరైతే స్పీడ్‌గా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఏ పొజిషన్ వస్తుంది. ఇది చెప్తున్నా మీకు మళ్ళీ చెప్తే ఏ పొజిషన్ ఒకవేళ మిస్ అయ్యారా మీరు ప్రాఫిట్ మిస్ అయినట్టు. ఇటు ఒకవేళ మీకు మేజర్ ప్రాఫిట్ కావాలి అంటే మనం ఏ పొజిషన్ మనం తీసుకోవాలి. ఈ అనే పొజిషన్ అంత ఎక్కువ ప్రాఫిట్ ఇస్తుంది మనకి. ఎగ్జాంపుల్ నేనే అన్నమాట. నేను జస్ట్ ఒక 1 డే లేట్ చేశాను. నాకు నా ఫ్రెండ్‌కి అరౌండ్ 70,000 డిఫరెన్స్. నాకు నా ఫ్రెండ్‌కి. జస్ట్ ఒక 1 డే లేట్ చేసినందుకు. దట్స్ వై అందరూ చెప్తున్నయితే మనం లేట్ చేసే కొద్దీ మనం లాస్ అవుతూ ఉంటాం. నేను ఎంత స్పీడ్‌గా స్టార్ట్ చేస్తే మీకు అంత ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా? ఇదనమాట. దీని తర్వాత మనం ఎలా స్టార్ట్ చేయాలి? మీకు డౌట్ ఉండొచ్చు అది. ఎలా స్టార్ట్ చేయాలని. మీరు చూడొచ్చు ఇక్కడ రిజిస్టర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ అయిపోయిన వెంటనే మీకేమైనా డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్‌ని అడగొచ్చు.
డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతే తర్వాత రిజిస్టర్ యువర్ సెల్ విత్ ఐడి ప్రూఫ్. మీ ఫ్రెండ్స్ కొన్ని డీటెయిల్స్ పంపిస్తారు. ఆ డీటెయిల్స్ మీరు వాళ్ళకి రిటర్న్ పంపిస్తే ఇది అడుగుతారు. వాళ్ళ డీటెయిల్స్ మీకు పంపిస్తే వాళ్ళ అకౌంట్ మీకేస్తారు. అకౌంట్ ఏసిన వెంటనే మీకు ఐడీ పాస్వర్డ్ మీకొస్తుంది. రెడీగా మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీకు కావాల్సిన మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే చాలు. మీకైతే మీ వెస్టీజ్ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. మీకు ఆన్ ద స్పాట్ నుంచి మీరు వెస్టీజ్‌లో ఒక మెంబర్, మీరు కూడా మనీ జనరేట్ చేసుకొని మీరు రెడీగా అయినట్టు. ఓకేనా. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ అయితే ఉందో, మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేసే ముందు మీ ఫ్రెండ్స్‌ని అడగండి ఒకసారి. అయితే ఎవరైతే మీకు పిలిచారో వాళ్ళని అడగండి ఒకసారి. అయితే ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి? అయితే ఎందుకు అంటే ఆఫర్స్ అయితే ఇందులో అమేజింగ్ ఆఫర్స్ ఉంటాయి వెస్టీజ్‌లో. అయితే మీకు చెప్పనా ₹140 ఒక డిటర్జెంట్ పౌడర్ మీకు జస్ట్ ఒక ₹1 ₹1కి అర్థం చేసుకోండి. అయితే ₹60 పేజ్ మనకు ₹3కి. అయితే ఇంత డిస్కౌంట్స్ ఇస్తారు వెస్టీజ్‌లో. ఎందుకంటే అమేజింగ్ ఆఫర్స్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అడగండి. అయితే ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి? అయితే ఆఫర్స్ కనుక్కొని అయితే అందులో మీకు ఏ ఆఫర్ అయితే నచ్చితే ఆ ఆఫర్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఆఫర్స్‌తో తీసుకుంటే. దీని తర్వాత ఏం చేయాలి బ్రో అంటే ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ వల్ల వెస్టీజ్‌లో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్‌ని ఫాలో అయితే చాలు. మీకు పక్కా మీ ఫ్రెండ్స్ అయితే పిలిచారో మీకు పక్కా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సిస్టమ్ అంటే ఏంటి? మనం ఏం చేయాలి అని. ఓకేనా. దీని తర్వాత ఇంకేం లేదు. విత్ ఆల్ థిస్ వర్డ్స్ థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. మీకేమైనా డౌట్స్ ఉంటే మీకు 2 మినిట్స్ టైమ్ ఇస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయొచ్చు మీరు. నేను పక్కా మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకేనా. అయితే మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఎనీ డౌట్స్? మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే? ఐ థింక్ డౌట్స్ ఏమి లేవనుకుంటాను. ఒకవేళ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. అయితే మీకు నా పర్సనల్ డీటెయిల్స్, నా వాట్సాప్ నంబర్ మీకు ఇస్తాను. అయితే మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్‌గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు పక్కా నేను ఆన్సర్ ఇస్తాను. పక్కా మీకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్‌గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇట్స్ ఓకే. ఐ థింక్ ఎవరి డౌట్స్ అయితే ఎవరికి లేవనుకుంటాను. ఇట్స్ ఓకే. టేక్ ఏ పాజిటివ్ డెసిషన్. విత్ ఆల్ థిస్ వర్డ్స్ థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. ఇంకోటి చెప్పాలనుకున్నది అయితే ఉందో, అయితే ఇప్పుడు ఒకవేళ మీరు స్టార్ట్ చేసినా చేయకపోయినా ఎవరికైతే అంత ఏం లాస్ ఉండదు కానీ, అయితే ఓకే. చాలా మంది అనుకోవచ్చు ఇప్పుడే ఎందుకులే మీరు అనుకోవచ్చనమాట. ప్రాబ్లమ్ లేదు. కానీ మీకు చెప్పేది ఏంటి అంటే ఒక స్మాల్ లైన్‌తో క్లోజ్ చేస్తాను నేను. అదేంటి అంటే ఒకవేళ ఇప్పుడు మీరు తీసుకోకపోయినా ప్రాబ్లమ్ లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే మేము పిలిచారు చూసారా? వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే రీసెంట్‌గా స్టార్ట్ చేసారు వాళ్ళందరూ. అయితే ఏదో ఒక రోజు ఒక 4, 5 మంత్స్ తర్వాత ఎగ్జాక్ట్‌లీ 4 మంత్స్ అన్నారు. 4 మంత్స్ తర్వాత వాళ్ళ ఇన్‌కమ్ ఎప్పుడైతే 5,000, 10,000, 15,000 ఎప్పుడైతే రీచ్ అయినప్పుడు వాళ్ళు స్టేటస్ పెడతారు. అప్పుడు మీరు చూసినప్పుడు అప్పుడు అనుకుంటారు మీరు. అరే! ఆ రోజు నేను స్టార్ట్ చేసుంటే బాగుండేది కదా! అయితే ఆ రోజు రిగ్రెట్ అయ్యేదానికన్నా మీరు ఈ రోజు స్టార్ట్ చేయడం వల్ల ఎంతో బెటర్. విత్ ఆల్ థిస్ వర్డ్స్ థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. టేక్ ఏ పాజిటివ్ డెసిషన్. విష్ యూ వెల్. థాంక్ యూ. మీ ఫ్రెండ్స్‌ని కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు పంపాను. చాట్ బాక్స్‌లో మీకు స్క్రీన్ షాట్ ఆర్ ఎనీథింగ్.